అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం ఎంతో చక్కగా బాబా ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతూ ఫకీర్ 2 మొదలుపెట్టుకున్నాము. అదే ది ఫకీర్ ద జర్నీ కంటిన్యూస్, ప్రయాణం కొనసాగుతోంది. అయితే ఈరోజు మనం 3వ ఎపిసోడ్‌లో ఉన్నాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా మనకి బాబా చాలా సరళంగా, సులువుగా అర్థమయ్యేటట్లు తత్వజ్ఞానాన్ని బోధిస్తూ, మధ్య మధ్యలో జోక్స్ యేసుకుంటూ, రుద్ర మీద జోక్స్ యేస్తూ, రుద్ర టీని మాత్రం వదిలిపెట్టరెప్పుడు బాబా. అయితే మరి మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో, ఏం జరగబోతుందో రుద్ర స్టోరీలో చూసే ముందు ఒక్క నిమిషం, ఒక్క ఫ్యూ సెకండ్స్ దివ్య బాబా చైతన్యంతో ఆయన పాద పద్మాలకి ప్రణమిల్లుతూ ఆయన ఆహ్వానించుకొని మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఇక్కడ బాబా ఫకీర్ ద్వారా ఏం చెప్తున్నారో అక్కడ పరమాత్మ ఘాటాక్స్ విత్ అర్జునాలో కూడా చాలా దగ్గరగా వెళ్తున్నాము. రెండు కూడా ప్యారలల్గా వెళ్తున్నాయి. నీకు పరమాత్మ చెప్పేది అర్థం కాదేమో, నేను మీకు చెప్తాను, చాలా చిన్నగా అర్థమయ్యేటట్టు స్టోరీస్తో చెప్తాను అని బాబా మనతో ఈ సెషన్స్ కూడా నడిపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అయితే మనం ఫకీర్ 2 ప్రయాణం కొనసాగుతోందిలో ముందుగా ఒక యువ జంట గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎపిసోడ్‌లో దాని ద్వారా మనకి కర్మ సిద్ధాంతం గురించి వివరణ అందించారు. ఆ రెండవ ఎపిసోడ్‌లోనేమో అప్పుడు రుద్రాకి అనుభవపూర్వకంగా ఇప్పుడు తెలిసిందనమాట. ఏంటి నేను చనిపోయానా అని అప్పుడు తెలిసింది. ఏంటో పైకి తేలిపోతున్నాను, పైకెళ్ళిపోతున్నాను అనుకోని అప్పుడు సంకల్పించి నువ్వు కావాలంటే కిందకి రా అని బాబా దగ్గర కూర్చొని ఆ బాబా ఫ్రీ విల్ గురించి మొదటి నుండి కూడా చాలా వివరణాత్మకంగా మనకి చెప్తున్నారు. మనకున్న గొప్ప ఆయుధం ఏంటంటే మన చేతిలో ఫ్రీ విల్. మన ఇచ్ఛా స్వేచ్ఛ. మన ఇచ్ఛతో మనం ఏం చెయ్యాలి అనేది ఈ మొమెంట్‌లో ప్రతి సిట్యుయేషన్‌లోనూ కూడా మనకేం చెయ్యాలి అన్న చాయిస్ మనకే ఉంది. సో, వి హావ్ టు మేక్ రైట్ చాయిసెస్. అది ఏం చాయిస్ తీసుకున్నా కూడా పరమాత్మ కానీ, దివ్యాత్మలు కానీ ఎవ్వరూ కూడా మన ఆ ఫ్రీ చాయిస్‌లో వేలు పెట్టరు అనమాట. అది చూస్తూ ఊరుకుంటారు. మంచి చాయిస్ తీసుకుంటే వాళ్ళు సంతోషిస్తారు. అదే మన ఆధ్యాత్మిక పురోగమనానికి తోడ్పడుతుంది. ద చాయిసెస్ వి మేక్ అని తెలుసుకున్నాము. అయితే లాస్ట్ ఎపిసోడ్ అయ్యే ముందు రుద్రకి ఇట్లా మాట్లాడుకున్న సందర్భంలో ఒక స్ట్రాంగ్ పుల్ ఏదో ఎవరో లాగుతున్నట్లు అనిపించింది తన్ని. అది ఎవరు అంటే స్నేహ అన్న మాట విన్నాం మనం. ఎవరి స్నేహ ఇప్పటి వరకు ఫకీర్ 1లో కానీ ఎక్కడ లేదే. ఎవరి స్నేహ అనేది అక్కడ ఆపుకున్నాము. అయితే లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక క్వెషన్ కూడా అడిగాను. ఎప్పుడు అనుభవం అవ్వలేదు నాకిది ఫస్ట్ టైమ్ అనుభవం అవుతాంది బాబా అని అంటాడు రుద్ర. ఏంటది? నాలోనే అందరూ ఉన్నారు. అందరూ నాలోనే ఉన్నారు. అందరిలోనూ నేనే ఉన్నాను అన్న అనుభూతి కలుగుతోంది అన్నాడు రుద్ర. మరి దానికి సమాధానం ఏంటి అంటే అదే ఏకత్వ స్థితి, ద వన్నెస్ స్టేట్. మనం ఆహ్, అన్ అన్ అందరూ నాలోనే ఉన్నారు. ఆహ్, అన్న అందరిలోనూ నేనే ఉన్నాను అన్న స్థితి ఏంటంటే ఏకత్వ స్థితి, ద స్టేట్ ఆఫ్ వన్నెస్ అన్నమాట. దట్ ఈస్ అల్టిమేట్ స్టేట్. మనం అందరం చేరుకోవాల్సిన స్థితి అది. అయితే మనం ఈరోజు ఏం జరుగుతోందో చూసేద్దాం.
అయితే రుద్ర ఏ కారణం లేకుండా తన పాత స్నేహితురాలు స్నేహ గురించి గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. గుర్తు చేసుకోవడం కంటే కూడా ఎక్కువ ఏదో ఒక శక్తి అతన్ని గది నుంచి స్నేహ వైపు లాగుతున్నట్లు అనిపించింది. అప్పుడు అక్కడ ఆపుకున్నాం మనం. అయితే ఆమె నిన్ను గుర్తు చేసుకుంటోంది నాయనా. ఇది కేవలం గుర్తు చేసుకోవడం కంటే ఎక్కువ బావా. ఆమె నన్ను తన వైపుకు లాగుతున్నట్లు అనిపిస్తోంది. ఇంకా నాకు వేరే చాయిస్ లేదు అనిపిస్తోంది. అంటే అంత స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అంత లాగేస్తోంది తన్ని. ఇంకా ఆపుకోలేకపోతున్నాడు. మనకు ఎప్పుడు చాయిస్ ఉంటుంది బేటా. ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు సరైన ఎంపిక చేసుకోవచ్చు లేదా తప్పుడు ఎంపిక చేసుకోవచ్చు. మనకు శరీరానికి మంచిదా? ఆత్మకు మంచిదా? అని ఎంచుకునే చాయిస్ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఒకరి పిలుపు అంటే ఒకరి కాల్ లేదా ఆ పుల్ ఏదైతే అంటున్నాడో ఇప్పుడు రుద్ర ఆకర్షణ అనేది ఆహ్, బలంగా లాగటం. ఇది ఈ సందర్భంలో అంటే ఇప్పుడు మీ విషయంలో ఎలా అయితే జరుగుతోందో, ఇక్కడ పిలుపు అనేది చాలా బలంగా ఉంటుంది. మీరు దానికి లొంగిపోతారు లేదా బాధ్యత వహించాలని భావిస్తారు. అంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మీరిట్లా ఫీల్ అవుతారని చెప్తున్నారు బావ. ఆ ఆకర్షణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే మేము ప్రజలని వారి ప్రియమైన వారు మరణించిన తర్వాత వారి కోసం ఏడవకూడదని, దుఃఖించకూడదని ప్రోత్సహిస్తాము. ఆ ఉద్వేగం చాలా బలమైనది కాబట్టి అది ఆత్మను కిందకి లాగుతుంది. ఇంకా ఆ ప్రేమ చాలా బలమైనది కాబట్టి అది ఆత్మను ముందుకు సాగడానికి అడ్డంకిగా మారుతుంది. ఇది మనకి 'ఫకీర్ 1'లో కూడా చాలా వివరించారు బాబా. ఎవరైతే మరణించారో మన దగ్గర వాళ్ళు ఎవరైతే మరణించారో కొద్దిగా దుఃఖించటం సహజమే కానీ ఇంక అదే ఆ దుఃఖమే మనమైపోయినట్లు ఆహ్, వాళ్ళనే తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటున్నప్పుడు అది ఆత్మకి మంచిది కాదు. ఆత్మ పైకి వెళ్ళలేదు పైతలాలకి అని వివరించారు. అదే ఇక్కడ కూడా మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారనమాట. అంత బలంగా లాగుతున్నప్పుడు ఆత్మ ముందుకు సాగటానికి అడ్డంకుగా మారుతుంది. ఐడియల్‌గా అయితే ఏంటంటే తన వారిని సందర్శించాలి అని ఆత్మ నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ ఆత్మే వాళ్ళే ఒక్కసారి నా వాళ్ళని చూసొస్తాను అన్న నిర్ణయం ఆత్మ తీసుకోవాలి. ఆత్మలు అన్నీ ఇలాగే చేస్తాయి. ఆత్మ శరీరాన్ని వదిలేసినంత మాత్రాన తన వారిని మర్చిపోయాడనో, వారి మీద ప్రేమ లేదనో, వారి కోసం తప్పించడం లేదనో కాదు. ఎందుకంటే జస్ట్ లెఫ్ట్ ద బాడీ. ఫిజికల్ బాడీ ఒక్కటే. ఈ పై పొర మాత్రమే వదిలేసి వెళ్ళింది ఆ ఆత్మ అనేది. అంత మాత్రం చేత ఇంకా లోపల ఇంకా లేయర్స్ ఉన్నాయి. మనం మర్చిపోకూడదది. మనకి ఈ ప్రాణిక్ బాడీ, ఎనర్జీ బాడీ అనేది కొన్ని రోజుల తర్వాత పడిపోతుంది. తర్వాత ఇంకా మనోమయ కోశం ఉంది. అది ఆత్మ తలాల్లోకి వెళ్తుంది. ఆ మనోమయ కోశంలోనే అంతా మన ఈ ఏదైతే ఉన్నాయో భావాలు, భావోద్వేగాలు, ఈ పునర్జన్మకు సంబంధించి మనకు ఏదైతే మూట కట్టుకొని వెళ్తున్నామో అదంతా ఆ మూట మనోమయ కోశం ద్వారా వెళ్తోందనమాట. అందుకే చెప్తున్నారు. ఒక బాడీ వదిలేసినంత మాత్రాన వాళ్ళందరూ మర్చిపోయారని కాదు. శరీరం తప్ప మరేమీ మారలేదు. అన్ని భావోద్వేగాలు, ఆలోచనలు వ్యక్తిలో పాతుకుపోయి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, చిన్న చిన్న ఎమోషన్స్, ఉన్నతమైన సంకల్పాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో భాగమే. వ్యక్తి అంటే ఆత్మ. ఇక్కడ వ్యక్తి అంటే ఏంటి అంటే మనమంతా ఆత్మ స్వరూపులు అని తెలుసుకుంటున్నాము. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలోకొచ్చిన తర్వాత అదే మనం ఆహ్, ప్రాక్టీస్ చేసేది అదే. మనం నాట్ జస్ట్ థిస్ బాడీ. బాడీ ఒక్కటే నేను కాదు. ఇంకా అతీతమైనదేదో శక్తి ఉంది నాలో. అది నేను ఆత్మను అని తెలుసుకుంటున్నాము. ఇక్కడ బాబా అదే చెప్తున్నారనమాట. ఒక వ్యక్తి అంటే తను ఆత్మ అని. అందుకే శరీరం వదిలేసినంత మాత్రాన ఇప్పుడు చెప్పుకున్నవన్నీ వదిలేసినట్లు కాదు. మీరు వీటన్నింటితో తయారు చేయబడ్డారు. ఎప్పుడైతే వ్యక్తి ఇటువంటి భావోద్వేగాన్ని, ఆలోచనలను, కోరికలను వదులుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆత్మ పరమాత్మకు దగ్గరవుతూ ఉంటుంది. అందుకే గదా! మన జన్మ జన్మలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఒక్కొక్క ఆ బరువు ఏదైతే మోసుకెళ్తున్నామో అది ఒక్కొక్కటి తగ్గించుకోవటానికే మళ్ళీ జన్మలు తీసుకొని వెళ్తున్నాం. మనం ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా మనలో ఉన్న ఈ బరువుని అంటే మన క్రోధం కావచ్చు, మనం ఎంతో దుఃఖంతో ఈ జీవితాన్ని గడిపి ఉండొచ్చు. ఆ దుఃఖాన్ని మళ్ళీ అందులో కూడా ఎన్నో
ఎంతోమంది నన్నెంతో ఏదో అన్నారు. నన్ను ఒకళ్ళు మోసం చేశారు. ఇవన్నీ కూడా భావాలు, భావోద్వేగాలు అన్నీ మనం తీసుకెళ్తున్నాం. అయన్నీ మళ్ళీ క్లియర్ చేసుకోవటానికి వస్తున్నాయి. ఎప్పుడైతే మనం సక్సెస్‌ఫుల్‌గా అయి క్లియర్ చేసుకుంటున్నామో, అది కొద్ది కొద్దిగా బరువు దించుకుంటున్నామో, మనము పరమాత్మకి దగ్గరవుతున్నాము. ఇక్కడ పేరెంట్ సోల్ అన్నారంటే పరమాత్మ. ఈ పరమాత్మ స్త్రీ శక్తి, పురుష శక్తి రెండూను. అక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఓ ఇప్పుడు తల్లి, తండ్రి కలయిక వల్ల మనం జన్మ తీసుకున్నాము. అలాగే మన ఆత్మ కూడా వచ్చింది ఎక్కడి నుంచి అంటే పరమాత్మ నుండి వచ్చింది. అదే పేరెంట్ సోల్ అంటున్నాం. ఆ పేరెంట్ సోల్ ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లాగైతే భౌతిక ప్రపంచంలో XY క్రోమోజోమ్స్ అని ఉంటాయి. మా ఫాదర్ నుండి Y క్రోమోజోము, మగ పిల్లలకైతే వై క్రోమోజోము, తల్లి నుండి ఎక్స్ క్రోమోజోమ్ ఇట్లా వస్తుందని. అట్లాగే మనకి ఆ పరమాత్మ ఇప్పుడు శివ, పార్వతి ఇద్దరు ఆ విశ్వానికి తల్లిదండ్రులైతే వాళ్ళ దగ్గర నుండి మనం తెచ్చుకున్న తత్వమే స్త్రీ శక్తి, పురుష శక్తి అనేది. అయితే మనకి ఎప్పుడైతే ఈ మనం చూసినట్లయితే అర్ధనారీశ్వర తత్వం శివుణ్ణి చూపించినప్పుడు అర్ధనారీశ్వరులాగా అంటే సగం పార్వతి, సగం శివుడు అని చూపిస్తారు. అంటే ఏంటంటే ఆ సమన్వయము, ద యూనియన్, ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్, శివాశక్తి పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉన్న రూపం చూపిస్తారు. అదేంటి అంటే మనలో కూడా స్త్రీ శక్తి, పురుష శక్తి అనేవి మనం తెచ్చుకున్నాం. ఆత్మ స్వరూపులుగా మనం ఇక్కడ జీవాత్మ ఆహ్, తె మనం భౌతికంగా ఈ శరీరం తెచ్చుకున్నప్పుడు మనలో స్త్రీ శక్తి, పురుష శక్తి 2 ఉంటాయి. ఏంటది? పురుష శక్తి అంటేనేమో మనలో ఉన్న ఇంకా వివరిస్తారు తర్వాత బాబా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడి వరకు చెప్తున్నారనమాట. ఈ పరమాత్మ అనేది పురుష శక్తి, స్త్రీ శక్తి ఇద్దరు సమన్వయంగా ఉన్న రూపం అన్నమాట. రూపం అని కూడా అనుకోవటానికి లేదు. శక్తి ఫార్మ్ అంతే. ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అదే విధంగా వ్యష్టి జీవాత్మ కూడా పురుష, స్త్రీ శక్తిని కలిసి ఉన్నది. అందుకే ఆత్మ కొన్నిసార్లు స్త్రీగాను, కొన్నిసార్లు పురుషుడుగాను జన్మ తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మనకి జన్మ ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ రూపంతో నేనుంటే ఇంకో మరో జన్మలో ఎక్కడో పురుష రూపంతోనో ఎన్నో రకాల మన రోల్స్ ప్లే చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆత్మలో 2 శక్తులు ఉన్నాయి. తను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. నేను స్త్రీగా పుడతాను, పురుషుడిగా పుడతానని ఆత్మ నిర్ణయం తీసుకోవచ్చనమాట. అయి ఇన్ అండ్ యాంగ్ శక్తి అందరిలోని ఇప్పుడు చైనీస్ చూసుకుంటే మనకి ఇన్ అండ్ యాంగ్ అంటారు. ఒక చిన్న సర్కిల్‌లో అట్లా చూపిస్తారు. అది కూడా అంతే. స్త్రీ, పురుష శక్తి యొక్క సమన్వయం అన్నమాట. శివాశక్తి ఆత్మలోను, పరమాత్మలోను భాగమే. దీనినే కొందరు దేవుడంటారు. కొందరు రాముడు, శివుడు, అల్లా, అహూరా, సాయి, మెహర్, దేవి, యేసు అని పిలుస్తారు. ఇక్కడేం చెప్తున్నారు? మనం ఒక రూపం పెట్టుకొని పేర్లు ఇస్తున్నాము కానీ అందరిలోనూ ఉన్నది ఈ శక్తే. ఆ శక్తికే మనం పేర్లు పెట్టుకుంటున్నాము, రూపం ఇచ్చుకుంటున్నామని బాబా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అయితే పేర్లు కానీ నిజానికి దేవుడు లేదా మీరు ఏ పేరుతో పిలవాలనుకుంటే ఆ పేరు నిజానికి ఈ స్త్రీ శక్తి, పురుష శక్తి యొక్క అత్యంత సుందరమైన కలయిక. ఏ పేరైనా పెట్టుకోండి మీరు. కానీ అక్కడ అంతర్లీనంగా ఏంటంటే మనం పూజ చేసేది కానీ మనం తలుచుకునేది ఒక శక్తికి. ఆ శక్తిలో ఏంటంటే స్త్రీ శక్తి, పురుష శక్తి బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న ఫార్మ్స్. మనం పూజ చేసే దేవీ దేవతలందరూ కూడా అంతే అని చెప్తున్నారు. దేవుడిని కేవలం ఆయన లేదా ఆమె అని పిలవడం తప్పు. దేవుడు అంటే తండ్రి, తల్లి ఇద్దరును. 2 అందుకనే మనకి ఎనర్జీ అని చెప్తేనే మనకి స్త్రీ, పురుష ఎనర్జీ మనకి వెంటనే దేవుడు అనంగానే ఒక రూపమే గుర్తొస్తుంది. బికాజ్ వి ఆర్ సో యూజ్డ్ టు ఇట్. చిన్నప్పటి నుంచి అట్లాగే విగ్రహాలు కానీ, ఇంట్లో పటాలు కానీ వాళ్ళ పూజలు చేయటం అదే అలవాటైపోయి ఒక రూపమే గుర్తొస్తుంది. కానీ రూపం కాదు, పేరు కాదు. ఇక్కడ లోపల ఉన్నది అందరిలోనూ ఏంటంటే ఈ స్త్రీ, పురుష శక్తి ఉంది మనందరిలో అని చెప్తున్నారు. అందుకే మన హిందూ గ్రంథాలలో చాలా సార్లు ప్రతి దేవుడితో ఒక దేవత ఉంటుంది. శివునికి పార్వతి, రాముడికి సీత, విష్ణువుకి లక్ష్మి ఇలా అన్నమాట. వీరిద్దరూ ఒకటే.
మీరు ఒకరిని ఇన్వోక్ చేసుకున్నప్పుడు అంటే మనం ఒక ఆవాహన చేసుకుంటున్నాం ధ్యానం చేసేటప్పుడు నేను నేను సాయిబాబాని ఇన్వైట్ చేసుకుంటున్నాను ఈ ధ్యానంలోకి. అట్లా మనం ఇన్వోక్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతోంది అంటే ఒక దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఇన్వోక్ చేసుకుంటున్నామో లేదా ఒక దేవిని ఆహ్వానించుకుంటున్నామో అది ఇద్దరిని ఆహ్వానించినట్లే. ఆహ్వానం ఇద్దరికీ వెళ్తుంది. మనకు తెలీదది. మనం ఒక్కళ్ళనే ఆహ్వానించుకుంటున్నాం అనుకుంటాం కానీ వీఆర్ ఇన్వైటింగ్ బోత్. ఒక దేవి లేదా దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే ఇద్దరిని పిలిచినట్లే అని చెప్తున్నారు. అంతేగాని నేను లక్ష్మీదేవిని పిలిచాను కాబట్టి విష్ణుమూర్తి రారు బికాజ్ ఇన్విటేషన్ లేదు అని అట్లా ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రూపాలు కాదు. ఇట్స్ సేమ్ ఫార్మ్, బ్యాలెన్స్డ్ ఫార్మ్‌లో ఉన్న ఎనర్జీ ఫార్మ్స్ అన్నమాట. కొన్నిసార్లు మీకు పూర్తిగా పురుష శక్తి లేదా పూర్తిగా స్త్రీ శక్తి అవసరం అవుతుంది. ఇక్కడ మనకు హనుమంతుల వారిని, కాళికామాతను ఎగ్జాంపుల్‌గా చెప్పారు బాబా. ఏంటో చూద్దాం అది. హనుమంతుడు దేనికి ప్రతీక మనందరికీ తెలిసిందే. ఆయన సేవను, భక్తిని, విశ్వాసము, సమర్పణ, ఏకాగ్రత, బలం, ధైర్యం మరియు సాహసం వీటన్నింటిని సూచిస్తారు. ఇక్కడ హనుమంతుడు ప్రధానంగా సూచించేదేంటంటే పురుష శక్తి. కాళికామాతను ఇప్పుడు అర్థమైంది కదా! పురుష శక్తి అంటే ఇప్పుడు మనకి ఫిజికల్ లెవెల్‌లో కూడా భౌతికంగా కూడా మనకి ఆహ్, మా ఎలా ప్రకటితమవుతారంటే వీళ్ళు ఎక్కువ రజోగుణ స్వభావంలాగా కనిపిస్తుందనమాట. అంటే కాంపిటీటివ్‌గా కానీ, వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇదంతా కూడా మనలో ఉన్న పురుష శక్తి అన్నమాట. అదే స్త్రీ శక్తి గురించి ఇప్పుడు కాళికామాతని ఎగ్జాంపుల్ తీసుకొని మనకి వివరిస్తున్నారు. కాళికామాతను తీసుకుంటే ఆవిడ మనలో ఉన్న చెడును, నకారాత్మక భావనలను నిర్మూలించడాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ప్రతి వ్యక్తిలోని చెడును మంచిగా మార్చే శక్తిని సూచిస్తుంది. ఇక్కడ నకారాత్మక భావనలను నిర్మూలించడం ఒకటి, ఇంకొకటేంటంటే ట్రాన్స్‌మ్యూటింగ్. మనకి ఆ ఎనర్జీని నెగెటివ్ ఎనర్జీని దాన్నిలా మలిచి మంచి ఎనర్జీగా మనకి ఆ శక్తిని ఇలా మలుచటానికి కూడా ట్రాన్స్‌మ్యూట్ చేయటానికి కాళికామాత ఎనర్జీస్ మనకి ఇన్వోక్ చేసుకుంటున్నప్పుడు కాళికామాత అట్లా హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. ఆయన కాళికామాత దానికి ప్రతీక అన్నమాట. అహంకారాన్ని సమర్పణగా, గర్వాన్ని వినయంగా, కామాన్ని ప్రేమగా, క్రూరత్వాన్ని ఒక ఛానెల్డ్ ఎనర్జీగా అంటే నియంత్రిత శక్తిగా కాళికాదేవి ఈ పరివర్తనను సూచిస్తుంది. స్త్రీ శక్తికి నిదర్శనం. మనం ఇక్కడ అందరూ బోల్తా పడేదేంటంటే కాళికాదేవి రూపం అంతా కూడా కొంచెం ఉగ్ర రూపంలాగా ఉంటుంది. పురుష శక్తిని సూచించేదిలాగా ఉంటుంది కదా! అన్న డౌటొస్తుంది. కానీ మరి రామకృష్ణ పరమహంస వారు ఆయన ఎక్కువ స్మరించింది ఆధ్యాత్మికంగా హెల్ప్ చేసింది కాళికామాత. ఆయనకి నిత్యము ఒక చిన్న పిల్లవాడిలాగా కాళికామాతతోనే ఆడుకునేవారు, భోజనం తినిపించేవారు. అన్నీ కూడా అంత క్లోజ్‌గా ఫీల్ అయ్యేవారు కాళికామాతని. ఈవెన్ మనకి పరమహంస యోగానంద గారు కూడా ఎప్పుడు కూడా కాళికామాతని ఇన్వైట్ చేసుకునేవారు. ఏదైనా క్వెషన్ అడగాలన్నా, ఏదన్నా కూడా హెల్ప్ కావాలన్నా కాళికాదేవినే అప్రోచ్ అయ్యేవారు. ఆవిడ స్త్రీ శక్తికి ప్రతీక. అదే ఇక్కడ చెప్పేది మనం. ఆ రూపానికి మనకి సంబంధం లేదనమాట. వాళ్ళు మనకి సూచించే ఎనర్జీ ఏంటంటే అది స్త్రీ శక్తి, హనుమంతుల వారు పురుష శక్తి అని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక వ్యక్తి సామరస్య జీవితాన్ని అంటే హార్మోనియస్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నాం మన లైఫ్‌లో అంటే అట్లా గడపాలి అంటే పురుష, స్త్రీ అంటే దేవుడు, దేవి శక్తులను సమన్వయం చేసుకోవాలి. తమలో ఎక్కువ పురుష శక్తి ఉన్నవారు స్త్రీ శక్తిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎప్పుడు కూడా ఆన్ ద గో అన్నట్టు అట్లా ఉన్నవాళ్ళు ఏంటంటే స్త్రీ శక్తి కొంచెం బ్యాలెన్స్ చేయటానికి స్త్రీ శక్తిని ఇన్వైట్ చేసుకోవాలనమాట. అంటే కాళికామాతకి పూజ చేసినప్పుడు కానీ, ఆ మంత్రాలు జపించినప్పుడు కానీ, మనకి ఆవిడ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయినప్పుడు మనలో ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎక్కువ పురుష శక్తి కనిపిస్తున్నప్పుడు కొంచెం దాన్ని తగ్గించి ఇక్కడ స్త్రీ శక్తిని పెంచుకున్నప్పుడు అక్కడ బ్యాలెన్స్ వస్తుందనమాట అట్లా. తమలో ఎక్కువ పురుష శక్తి ఉన్నవారు స్త్రీ శక్తిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలా భావోద్వేగానికి గురి అయ్యే స్త్రీ కానీ, పురుషుడు కానీ పురుష శక్తిపై దృష్టి పెట్టాలి. ఇక్కడ అగ్రెసివ్‌గా ఉండేది పురుష శక్తి అయితే స్త్రీలంటే ఎక్కువ స్త్రీలు తెలిసిందే కదా! చాలా ఎమోషనల్ బీయింగ్స్ అన్నమాట.
ఎక్కువ దుఃఖించటం కానీ, ఒకళ్ళ గురించి ఎక్కువ తపించటం, బాధపడటం ఇలాంటి ఎమోషనల్‌గా ఎక్కువ ఫీల్ అయ్యేది స్త్రీలు. ఇక్కడేంటంటే స్త్రీ శక్తి ఇప్పుడు పురుషుల్లోనూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. 2 ఉంటాయి. ఆడవాళ్ళలో స్త్రీ శక్తి, పురుష శక్తి, డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ అంటారు. 2 ఉంటాయి. అందరిలోనూ 2 ఉంటాయి. ఒకరిలో ఒకటి అధికంగాను, ఒకటి తక్కువగా ఉన్నప్పుడు రెండో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవటానికి ట్రై చేయాలి. అదే ఇప్పుడు మగవాళ్ళలో కానీ, ఆడవాళ్ళలో కానీ స్త్రీ శక్తి ప్రబలంగా ఉండి అన్నింటికి ఎక్కువ రియాక్ట్ అయిపోతూ, ఎమోషనల్ అయిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు పురుష శక్తిపై దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు హనుమంతుల వారిని ఇన్వోక్ చేసుకొని హనుమ చాలీసా చదవటం కానీ ఇలాంటివి చేసుకోవాలని చెప్తున్నారు. అప్పుడు అట్లా బ్యాలెన్స్ అవుతుందనమాట. బ్రీతింగ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు మనకి ఈ ఇట్లా బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఫిజికల్ లైఫ్‌లో కూడా మనకి 2 బ్యాలెన్స్ అవ్వాలంటే అంటే పింగళ నాడులు బ్యాలెన్స్ అవ్వాలి. ఒకటి సన్ ఎనర్జీ, ఒకటి మూన్ ఎనర్జీ ఇట్లా అంటే అనులోమ, విలోమ, ప్రాణాయామ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. టు హావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ఆహ్, ఆహ్, బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్. రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్‌ని సమన్వయం చేయటానికి. ఇవన్నీ అంటే మెటాఫిజికల్‌గా తీసుకోవచ్చు. మనకి ఈ ఫిజికల్ లైఫ్‌లో ఫిజికల్ బాడీతో బ్రెయిన్ అండ్ ఈ ఎడాపింగళ అంటే మనం చేసేది లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్‌లోనే బ్యాలెన్స్ కోసం చేస్తాం. పొద్దున్నే అది చేసినప్పుడు మనకి డే అంతా కూడా కొంచెం ఆ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. బికాజ్ రైట్ బ్రెయిన్‌కి, లెఫ్ట్ బ్రెయిన్‌కి ఆ సమన్వయం ఏర్పడుతుందనమాట. అదే మనకిక్కడ స్త్రీ శక్తి, పురుష శక్తి అని చెప్పుకునేది. జీవితంలో కొన్నిసార్లు పరివర్తన అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరమవుతుంది. ఒక్కొక్కసారి మార్పు అవసరమవుతుంది. కొంత టోటల్ చేంజ్ అనేది అవసరమవుతుంది. కొన్నిసార్లు ధైర్యము, బలము అవసరమవుతుంది. మీకు ఏది ఎప్పుడు అవసరమో తెలుసుకోవడం చాలా అవసరము. అది ముఖ్యము అని చెప్తున్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా పురుష శక్తితోనే వెళ్ళము. ఒక్కొక్కసారి ఆ స్త్రీ శక్తి ఎమోషనల్‌గా కూడా ఉంటాము. కొంచెం అట్లా ఆహ్, ఆహ్, కిందకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ ఎనర్జీ. అలాగే ఉంటాం. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం సడెన్‌గా చాలా ఫోకస్డ్‌గా ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది కొన్ని సిట్యుయేషన్స్. అట్లాగా మనకి ఏ శక్తి ఎప్పుడు అవసరం అనేది మనకి తెలియాలి అని చెప్తున్నారు. అట్లా ఒక్కొక్కసారి ఆ మార్పనేది అవసరం. మనం ఆ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం కాన్షియస్‌గా కానీ మనకి తెలిసి చేయాల్సినయి కొన్నుంటే కొన్నేమో ఇంకా చెయ్యాలి తప్పదు అన్నట్టు అట్లా సడెన్‌గా మనం మారిపోతాం ఆ సిట్యుయేషన్ బట్టి. కొన్ని ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ ఏదన్నా ఇంకా మన మీద భారం పడినప్పుడు డెఫినెట్‌గా మనకు ఆ పర్సనాలిటీ చేంజ్, ఆ షిఫ్ట్ తెలుస్తుంది. అదే చెప్తున్నారు. అది కాన్షియస్‌గా కూడా మనం ఓకే. ఈ సిట్యుయేషన్‌లో నేను కొంచెం నెమ్మదిగా ఉండటం మంచిది. తక్కువ వాయిస్‌తో, లో టోన్‌తో మాట్లాడటం మంచిది. కొన్ని సిట్యుయేషన్స్‌లో నేను ఫర్మ్‌గా, అసర్టివ్‌గా మాట్లాడటం మంచిది. ఇట్లాంటివి మన కాన్షియస్‌గా కూడా ఆ చాయిస్ తీసుకోవచ్చనమాట. అదే చెప్తున్నారిక్కడ. ఎందుకంటే, అప్పుడే మీరు నిజంగా మీరు కోరుకునేది లేదా మీకు లోపించేది పొందగలుగుతారు. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఎక్కడ చెయ్యాలి అనేది మనకు తెలియాలి. మీకు వివాహం చేసుకోవాలని అనుకుంటే, బ్రహ్మచారి మరియు శాశ్వతంగా అన్‌అటాచ్‌మెంట్‌లో ఉన్నవారు అయిన హనుమంతుల్ని ప్రార్థించటం తెలివైంది కాదు. ఎప్పుడు ఏ ఎనర్జీని ఇన్వోక్ చేసుకోవాలి అనేది తెలియాలి మనకి. మనకి పెళ్లి కావాలి అని పూజ చేసేవాళ్ళు హనుమంతుల వారిని పూజ చేస్తే పాపం ఆయనేం చేస్తారు చెప్పండి. ఆజన్మ బ్రహ్మచారి అట్లా చెప్తున్నారు. కొంచెం మన వివేకం వాడాలి అని. శివుడిని లేదా విష్ణువుని ప్రార్థించటం మీకు మేలు చేస్తుంది. అయినా మనం టాపిక్ మారి ట్రాక్ తప్పినట్టున్నాం. నేను అదే అనుకున్నాను. ఇదేంటి ఎక్కడో స్నేహ దగ్గర మొదలుపెట్టి సడెన్‌గా స్త్రీ శక్తి, పురుష శక్తి మొదలుపెట్టారేంటి బాబా అని. బాబా అంటున్నారు, "బహుశా నువ్వు నాకు భౌతిక ప్రపంచంలో తాగించిన భయంకరమైన టీ కారణం కావచ్చు" అన్నారు బాబా. ఆ టీని మాత్రం పట్టుకొని వదలరు. "నువ్వక్కడ టీ తాగిచ్చావు గదా! నా మతెటో పోయి ఏదో ట్రాక్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నాను. వేరే టాపిక్ మాట్లాడుతున్నాను" అన్నారు. కానీ బాటమ్ లైన్ ఈస్ బాబా మనకి డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అంటే ఏంటి? డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ అంటే ఏంటి? మనకి వివరించారనమాట ఇక్కడ. దీని ద్వారా. బాబా ఈ ఆకర్షణ మరింత బలపడుతోంది. అయితే ఆ ఆకర్షణ ఎక్కడి నుండొస్తోందో అక్కడికి వెళ్దాం పదా! ఆమె దగ్గరికి వెళ్ళి
అని చెప్తున్నారనమాట బాబా. బాబాని అడుగుతున్నాడు, "అమ్మో! ఈ ఈ పుల్ నేను భరించలేకపోతున్నాను, ఎక్కువైపోతోంది" అని. అయితే "పద ఎక్కడి నుంచి వస్తోంది అక్కడికెళ్దాం పద" అంటున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి, "తనకేం కావాలో చూద్దాం పద" అంటున్నారు. ఇక్కడ మనకి ఈ క రీఇన్ఫోర్స్ చేశారు. అంటే కొన్ని మాటలు మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు, మీరిది గుర్తుపెట్టుకోండి అని. అదేంటి అంటే, మనకు ఎల్లప్పుడూ ఎంపిక, చాయిస్ అనేది ఉంటుంది. ఎప్పుడూ మీరు సరైన ఎంపిక చేసుకోవచ్చు, లేదా తప్పుడు ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనకు ఆత్మకు మంచి కలిగేది చెయ్యాలా? లేదా కేవలం శరీరానికి మంచి అయినది చెయ్యాలా? ఆ చాయిస్ ఎప్పుడూ మనకి ఉంది. ఎప్పుడు మనకి ఈ దేహాత్మ భావనతోనే నేను బాగా కనిపిస్తున్నానా? మంచి అందంగా ఉన్నానా? నా బట్టలు బాగున్నాయా? నన్నందరూ పొగుడుతున్నారా? ఇట్లా దేహాత్మ భావనతోనే ఉంటామా? దానికే ప్రయారిటీ ఇస్తున్నామా? లేదా మన ఆత్మకి ఏది మంచితో అది చేస్తున్నామా? అనేది ఆ చాయిస్ మీకుంది అని చెప్తున్నారు బాబా. అయితే ఇంకా ముందుకెళ్తే రుద్ర కదలబోయే ముందు 4 ఆకారాలు గదిలోకి రావడం చూశాడు. వారు కాంతిని ప్రసరిస్తున్నారు. అంటే ఇప్పుడందరూ కూడా ఆత్మల్లాగానే అందరూ వైట్‌గా, తెల్లగా కాంతి దేహాల్లాగా అట్లా కనిపిస్తున్నారనమాట. ఆక ఎందుకంటే రుద్ర ఇంక కదులుతున్నాడు. దే ఆర్ అబౌట్ టు స్నేహ దగ్గరికెళ్ళాలి అని అనుకున్నారు కదా! ఎళ్ళబోయే ముందు ఆ రూమ్‌లో 4 ఆకారాలు కనిపించాయి. రుద్ర వాళ్ళలో తాతలు, గ్రాండ్ ఫాదర్స్ అంటే తన తాతల్ని గుర్తుపెట్టాడు. ఇద్దరు తాతలున్నారు. మనకి మెటర్నల్ అండ్ పెటర్నల్ తల్లి తాలూకా, తండ్రి తాలూకా ఇద్దరు తాతయ్యలుంటారు కదా! గుర్తుపట్టాడు. ఇంకొకరు తన స్కూల్ ప్రిన్సిపల్. మరొకరు మొత్తం నలుగురిలో ఒక తాతయ్య, రెండో తాతయ్య, ఒకళ్ళేమో స్కూల్ ప్రిన్సిపల్, నాలుగో అతనేమో తన టీచర్. అత్యంత విమర్శకుడు కూడా. ఎప్పుడు సినికల్‌గా ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటాడనమాట ఆ టీచరు. ఈ టీచర్ తనను బాధపెట్టాడు, సమస్యలు సృష్టించాడు, నవ్వాడు కూడా. అద్భుతాల్లోకే అద్భుతం. ఏమిటంటే, రుద్ర వారిలో ప్రతి ఒక్కరి నుండి ప్యూర్ లవ్, ఆ శుద్ధ ప్రేమను ఆహ్, వెలువడటాన్ని గమనించాడు. తాను కూడా ప్రేమతో, ఆనందంతో వారిని చూసి తిరిగి నవ్వాడు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్మైల్ చేసుకున్నారనమాట. అతను అర్థం చేసుకున్నాడు. చివరకు అతను అర్థం చేసుకున్నాడు. ఏమని? వారందరూ అతనికి కాంతి వైపుకి కదలడం నేర్పించి సహాయపడటానికే ఉన్నారు అని. కొందరు ప్రేమతో చేశారు. కొందరు కఠినమైన పాఠాల ద్వారా చేశారు. కానీ మరి అందరి పర్పస్ ఏంటి అంటే ఒకరినొకరు కాంతి వైపు కదలడానికి సహాయపడటమే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఎవరు కనిపించారు దీనికంటే రుద్రకి చనిపోయిన తాతయ్యలిద్దరూ, తన టీచరు, తన ప్రిన్సిపల్ కనిపించారు. కానీ స్పెసిఫిక్‌గా టీచర్ గురించి తనకేం గుర్తుంది అంటే ఎప్పుడు తనని ఆహ్, ఆహ్, జడ్జ్ చేసేవారనమాట. తనని చూసి నవ్వేవారు. ఇవన్నీ జేసేవారు. సినికల్‌గా విమర్శించేవారు. ఎన్నో బాధలు పెట్టారు. అంటే టీచర్ బాధలు పెట్టటం అంటే పిల్లవాడికి మంచి చేయటానికే చూస్తారు. ఆహ్, ఈ కొంతమందేమో ప్రేమగా చెప్పే టీచర్స్ ఉంటారు. కొంతమందేమో ఫర్మ్‌గా ఒక బెత్తం తీసుకొని "నువ్వు చేశావా? హోంవర్క్ చేశావా? నీకెందుకు పరీక్షలో ఎందుకు తక్కువొచ్చినియి" అని అట్లా ఆహ్, కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు. అట్లా కఠినంగా ఉన్న టీచర్ అనమాట ఈయన. కానీ ఇప్పుడు ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అదే అందరూ ఆ కాంతిని వెదజల్లుతున్నారు. అందులో ప్రేమ కనిపిస్తోంది. సూన్ ఆఫ్టర్ అది చూడంగానే అందులో రుద్రకి ఆనందము, ప్రేమ తప్ప ఇంకేం లేదు. గుర్తురాటం అయితే గుర్తొచ్చింది. ఇట్లా నన్ను బాధ పెట్టాడు అని. కానీ తన నుంచి కూడా ప్రేమే వస్తోంది తనకి. అప్పుడు అర్థమైంది. ఆ ప్రేమలో ఉన్నప్పుడు తనకర్థమైంది ఏమని? వీళ్ళందరూ అంటే మనం అందరం కూడా ఉన్నది కాంతి వైపుకి. ఒకళ్ళు మన జీవితంలో ఎందుకొస్తారు అంటే, మనని కొంచెం కొంచెం పుష్ చేసి కాంతి వైపు కంటే ఆ పరమాత్మ వైపుకి మనల్ని ఇంకా ముందుకు జరపటానికి. అదే మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎస్పెషల్లీ మన శత్రువులైన వాళ్ళే దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మన ఆత్మ ప్రయాణంలో ఫిజికల్ లైఫ్ వదిలేసేయండి.
ఫిజికల్ లైఫ్‌లో వాళ్ళు ఎంతో దుర్మార్గులు, మనకి మోసం చేసి ఉండొచ్చు, మనకెంతో కష్టాన్ని కలిగించి ఉండొచ్చు. ఆ టైంలో మనకు కూడా ఎంతో బాధగా అనిపించి వాళ్ళు 4 తిట్లు తిట్టుకొని ఉండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళ రోల్ అక్కడ ఎందుకు అంత కఠినంగా విలన్ రోల్ వేశారు మన లైఫ్‌లో అంటే మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏదో పెద్ద లెసనే తెచ్చుకున్నాం మనం. ఆ లెసన్‌ను మేబీ ఇప్పుడు ఆ దంపతుల గురించి చెప్పినట్టు ఎన్నో జన్మల నుండి మనం అలా పోస్ట్‌పోన్ చేస్తూ పాస్ అవ్వలేకపోతున్నాము మేము. ఈ జన్మలో ఇంకా కఠినంగా ఇంకా నువ్వు చెయ్యి, యూ హావ్ టు పాస్ దిస్ టెస్ట్ అన్నట్టు ఆ విలన్ రోల్‌లో ఆ వ్యక్తి మన లైఫ్‌లోకి వచ్చి అంటే ఆ రోల్ మన కోసమే వేస్తున్నాడు. మనం ఇయన్నీ ఆత్మతలాల్లోనే ప్లాన్ చేసుకొని వస్తాం. ప్లీజ్ నువ్వు ఆ రోల్ వెయ్యి నాకీ పరీక్ష పాస్ అవ్వలేకపోతున్నానంటే తను అగ్రీ చేసి ఆ సోల్ ప్లాన్‌లో సరే నేను నీ కోసం ఈ రోల్ ఏస్తాను అని చెప్పి వచ్చి ఉండవచ్చు. అందుకని ఎవ్వరిని దూషించకూడదు. మన చుట్టూతా ఉన్న మనుషులు భర్త, పిల్లలు, మన స్నేహితులు, బంధువులు కొంతమందేమో చాలా తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతారు మన లైఫ్‌లోకి. కొంతమందేమో ఎక్కువ రోజు ఇప్పుడు మన ఎ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మనకి నేర్చుకోవటానికి చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టే మనకి దగ్గరే ఉంటారు. అందుకే కొంత కొంచెం బాధల్ని కానీ, దుఃఖాన్ని కూడా మనం ఎందుకు ఫేస్ చేస్తామో ఎస్పెషల్లీ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే, అక్కడే మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి వాళ్ళని దగ్గరగానే పెట్టుకొనొచ్చాం మనం. దిస్ ఈస్ ఆల్ అవర్ సోల్ ప్లాన్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఎవ్వరిని కూడా దూషించవద్దు, కంప్లెయింట్ చేయొద్దు. వీళ్ళెందుకలా ఉన్నారు అని బాధపడొద్దు. బాధపడకుండా ఈ లోతుల్లోకి మనకి ఈ జ్ఞానం ఉంటే చక్కగా యాక్సెప్ట్ చేస్తాం అది. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? లేదా ఆ వ్యక్తికి మన ద్వారా ఒక మాటగా కానీ ఏదన్నా ఒక సలహా కావాలేమో నీ ప్రవర్తన తప్పు అని, నువ్వు మార్చుకోవాల్సింది ఉంది అని మన నుంచి కూడా వాళ్ళకి ఉండుండొచ్చు. అది కూడా చెయ్యాలి. డెఫినెట్‌గా పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి. భర్త తప్పు దారిలో ఎళ్తుంటే మంచి దారిలో సలహాలివ్వటం కానీ, ఇవన్నీ కూడా మనం ప్లే చేయాల్సిన రోల్స్. కర్మ, కర్మ, కర్మ అని చెప్పి ఒక బీటెన్ డాగ్ లాగా మనం అన్నీ భరించాల్సింది కాదు. యాక్సెప్ట్ చేసి మనం చేయాల్సిందేంటో ఆ పరిస్థితిలో చెయ్యాలి. దానికి ఆ వివేకం ఉండాలి. అదే చెప్తున్నారిక్కడ మనకి. ఆహ్, ఇదంతా కూడా మన సోల్ పరిణామం చెందడానికి అని ఇప్పుడు రుద్రకి అర్థమైంది. ఇంకా అతని కర్మను అత్యుత్తమంగా అనుభవించడానికి సహాయపడుతున్నారు. మనం ఇంటెన్స్ కర్మలు కొన్నుంటాయి. దాన్ని చాలా దుఃఖంతో రోజు బాధగా ఏడుస్తూ అనుభవిస్తాము. కానీ ఇప్పుడు రుద్ర ఏం తెలుసుకుంటున్నాడు అంటే వీళ్ళు వీళ్ళు నన్ను నా కర్మని అత్యుత్తమంగా చాలా గొప్పగా అది యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళేటట్టు అనుభవించడానికి నాకు సహాయపడుతున్నారు. కానీ తాను ఒక్క మాట మాట్లాడే లోపు ఏదో ఒక పరిచయం ఉన్న గదిలో ఉన్నట్లు గమనించాడు. ఇప్పుడున్నది తను ఎళ్ళబోతున్నాను నాకు నలుగురు ఆకారాలు కనిపించాయనుకున్నాడు కానీ, ఇదంతా కూడా మాట్లాడే లోపు ఒక పరిచయం ఉన్న గదిలో ఉన్నట్టు గమనించాడు. అంటే తన గదిలో లేడు తను. అది స్నేహ డ్రాయింగ్ రూమ్ అది. బాబా ఆల్రెడీ అక్కడున్నారు. మరో 3 స్పిరిట్ బాడీస్ ఆత్మలు గూడా అక్కడున్నాయి. వానిలో ఒకటి స్నేహ తల్లిది. అతనికి ఖచ్చితంగా ఒకటి స్నేహ తల్లిదని అతనికి ఖచ్చితంగా తెలుసు. అంటే ఇప్పుడు ఈ హ్మ్. రుద్ర రూమ్‌లో నుంచి వెళ్ళేలోపు నలుగురు ఆకారాలు కనిపించాయి. ఇద్దరు తాతలు, ప్రిన్సిపల్, టీచర్. అయితే ఇంకొక నెక్స్ట్ సీన్ ఏంటంటే తను ఈ మాటలు కానీ తన లోపల ఏదైతే ఆలోచనలొస్తున్నాయి, ఆలోచనలు ఎండ్ అయ్యే లోపే ఇంకొక గదిలో ఎక్కడో ఉన్నాడు. ఎవరిది కాది అంటే స్నేహ రూమ్ అది. స్నేహ డ్రాయింగ్ రూమ్ అది. అక్కడ చూస్తేనేమో అక్కడ ఆల్రెడీ బాబా ఉన్నారు. ఇంకో ముగ్గురు ఎవరో ఉన్నారు. అందులో ఒకళ్ళు మాత్రం స్నేహ తల్లి అని తనకు బాగా తెలుసు. ప్రతి ఆత్మ కాంతిని వెదజల్లుతోంది. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా ఆ లైట్ రేడియేట్ అవుతోందనమాట. వివిధ వర్ణాల కాంతి. కానీ హీల్ చేసేది మరియు రక్షణ కలిగించే కాంతి. అంటే మంచి హీలింగ్ ఎనర్జీస్ ఉన్న ఆ లైట్ వాళ్ళ నుంచి ప్రసరిస్తున్నారనమాట. అక్కడ ఉన్న కాంతి దేహాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా అలాంటి మంచి కాంతి, హీలింగ్ ఎనర్జీస్ ఉన్న కాంతి వస్తోంది. అత్యంత ప్రశాంతమైన రంగులు చాలా ప్రశాంతతను కలిగిస్తున్నాయి. రుద్ర ఆ గదికి ఎలా చేరుకున్నాడో అతనికింకా తెలియలేదు. ఎట్లా వచ్చానసలు ఈ రూమ్‌లోకి అనుకుంటున్నాడు. నా క్యాబిన్‌లో అక్కడ ఉండాలి గదా! కాటేజ్‌లో ఉండాలి కదా! ఇక్కడికెట్లా వచ్చాననుకుంటున్నాడు.
ఒక్క క్షణంలో క్యాబిన్‌లో ఉన్నవాడు స్నేహ డ్రాయింగ్ రూమ్‌కొచ్చేసాడు. అలాగే అతను ఆమె గదికి చేరుకున్నప్పుడు బావ అప్పటికే అక్కడ ఉన్నారు. ఈ టికెట్ లేని, వాహనం లేని ప్రయాణంతో పోలిస్తే కాంతి వేగం, ద స్పీడ్ ఆఫ్ లైట్ కూడా నెమ్మదిగా ఉంటుంది. అంత వేగంగా వెళ్ళిపోయారనమాట. ఇక్కడి నుంచి అక్కడికి. మనకు ఆ డిస్టెన్స్ ఎక్కడ స్నేహ ఇల్లో తెలీదు గానీ, జస్ట్ కళ్ళు మూసుకొని తెరిచే లోపే బావ ఆల్రెడీ అక్కడున్నాడు. ఇతను అక్కడికెళ్ళిపోయాడు రుద్ర. అన్నింటిలోకి బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు కేవలం అలా ప్రత్యక్షమవుతారు అంతే. కానీ రుద్రకి తెలుసు బాబా ఎప్పుడూ ఈ గదిలోనే ఉన్నారు అని. బాబాకి అన్ని సర్వాంతర్యామి. ఆయన అన్ని చోట్ల ఉన్నారు అని రుద్రకి తెలుసు. ఆయన ఒకే సమయంలో వివిధ ప్రదేశాల్లో ఉన్నట్లుగా అనిపించింది. మరంతే కదా! ఆమ్ని ప్రెజెన్స్ అంటే అదే. సర్వవ్యాపకత్వము, ఆడ డివైన్ బీయింగ్స్‌కున్న పరమాత్మ శక్తులే ఇయన్నీ కూడా మరి ఆయన శక్తితో ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తాయి. ఆ ఏకత్వ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఆమ్ని ప్రెజెన్స్ అనేది, సర్వవ్యాపకత్వం అనేది ఉంటుంది. స్నేహ తల్లి కొద్దిగా ముందుకు వచ్చి నవ్వింది. ఆమె కాంతి వలయం రుద్ర కాంతి వలయంతో కలిసిపోయింది. అక్కడ స్నేహ తల్లిని గుర్తుపట్టాడు కదా! ఆ స్నేహ ముందుకొచ్చి నవ్విందనమాట ఆవిడ. ఆ స్నేహ మదర్. ఆమె కాంతి వలయం అంటే మన చుట్టూతా ఉన్న ఆరా. ఆరా రుద్ర కాంతి వలయంతో కలిసిపోయింది. మనకిప్పుడు బాడీకి కొంచెం ఆరా గురించి త చెప్పుకోవాలంటే నేను కొద్దిగా ఈ స్లైడ్ షేర్ చేస్తాను. కాంతి వలయము అంటే ఏంటి అంటే ఇది అన్నమాట. మనకి మన మన బాడీ ఇది లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకం మీరు చదివినట్టయితే 'యూ ఫర్ ఎవర్' మరణం లేని మీరు ఆయన ఆరా గురించి చాలా విశ్లేషిస్తారు. ఒక 4 చాప్టర్‌లుంటాయి దాంట్లో. దాని రంగుల గురించి ఇవన్నీ కూడా. అయితే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఏంటి అంటే ఈ ఆరా దిస్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. మన బాడీలో ఉన్న ప్రతి అవయవము కూడా లంగ్స్ గానీ, హార్ట్ గానీ, కిడ్నీస్ గానీ, ప్యాంక్రియాస్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ప్రతి కణం కానీ, ప్రతి అవయవం కానీ ఏంటంటే అందులో నుంచి ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఆ విద్యుత్ శక్తి అనేది ప్రసరితం అవుతుంది. ఆ విద్యుత్ శక్తి మనకి చుట్టూతా ఒకలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంతపు శక్తిని క్రియేట్ చేస్తుంది. అందుకే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. ఇది ఎథరిక్ బాడీ అయితే గనక మనకి ప్రాణిక్ శరీరం అని ఉంటుంది. మనకి ఇమ్మీడియేట్‌గా మనకి ఈ ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ తర్వాతదే ఈ మెంటల్ బాడీ. అయితే దానికి సంబంధించిందే ఈ ఆరా అన్నీ కూడా. ఇదేమవుతోంది ఎథరిక్ బాడీ అయితే గనక మన శరీర ఆకృతిని అన్వయించి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, మనం ఇప్పుడు ఈ దేహం ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌ని అనుసరించి ఎథరిక్ బాడీ అనేది ఉంటుంది. కానీ ఆరా మాత్రం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఓవెల్ షేప్‌లో ఉంటుందనమాట. ఇట్లా ఇప్పుడు ఈ బొమ్మలో కనిపించినట్లు. ఈ ఆకారంలో మన చుట్టూతా ఉంటుంది. అది మరి ఏమిస్తున్నాయి? వాట్ ఈస్ గివింగ్ ద కలర్? ఏంటి ఈ ఆరాకి కలర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మన లోపల ఉన్న చక్రా సిస్టమ్. ఆ చక్రా సిస్టమ్ నుంచే వస్తాయి. అంటే మన అవయవాల నుండి ఏ ఆ చక్రా సిస్టమ్ నుంటే మన అవయవాలన్నిటికి కూడా ప్రాణశక్తి అనేది ప్రసరిస్తుంది. ఆ శక్తిని ప్రసరించిన దాన్ని బట్టే అవయవాలు సరిగ్గా పనిచేయటం, మళ్ళీ అవి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నాయో, ఆ ప్రకంపనలే ఈ దాని నుంచి కూడా ఈ కలర్స్ అనేవి మారుతూ వస్తాయన్నమాట. అందుకే మనకెవరన్నా సిక్ అయినప్పుడు కానీ, వాళ్ళ ఆరా అంతా కూడా కొంచెం డల్ అయిపోతుంది. కలర్స్ మారుతాయి. మన భావోద్వేగాలు కూడా దీన్ని మార్చేస్తాయన్నమాట. మనం ఆ టైంకి ఎలా ఫీల్ అవుతున్నాము, లోపల ఎలా ఉన్నాం, మనం పైకి నవ్వుతూ కనిపించొచ్చు. కానీ, మన లోపల ఎంతో దుఃఖాన్ని పెట్టుకొని పైకి ఊరినే నవ్వుతున్నప్పుడు, అది మన ఆరాలో తెలుస్తుంది. ఆ కలర్స్‌ని బట్టి తెలుస్తుందనమాట. అందుకే ఇక్కడ మనం ఇంకొక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా, ఈ ఏదైతే ఇక్కడ చూపిచ్చారో, ఈ పామ్ వా వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ ఇప్పుడు మనకి బాబా చెప్పబోయేది అదే అన్నమాట. మన మన చుట్టూతా ఒక 5-7 మీటర్స్ ఆరా అనేది ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ మన ఎనర్జీ ఎంతుంది దాన్ని బట్టి. కొంతమందికి అది తక్కువుంటుంది. కొంతమందికి అది వెడల్పుగా ఉంటుంది. అయితే ఇంకొక వ్యక్తి దగ్గరికి మనం ఎప్పుడైతే ఎళ్తామో ఇట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. మన ఆరా
పక్క వ్యక్తి యొక్క ఆరాకి టచ్ అవ్వంగానే ఏదో ఒకలాంటి ఫీలింగ్ మనకొస్తుంది. అది మంచిది అయ్యుండొచ్చు, లేకపోతే ఒకలాంటి ఆందోళన కలిగించేది యాంగ్జైటీ ప్రొవోకింగ్ అయ్యుండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ పక్క వ్యక్తి ఎనర్జీ ఎట్లా ఉంది దాన్ని బట్టి. అతను నిత్యము ఎప్పుడు దేని గురించో బాధపడుతూ ఉండే వ్యక్తి అయితే గనక, మన ఆ ఆరాకి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో కూడా అలాంటి భావ మారిపోతుంది. ఏదో కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఏంటి ఇది చికాకుగా ఉండటం కానీ అట్లా అనిపిస్తుంది. అంటే మన ఆరా వాళ్ళ దాంట్లో మెర్జ్ అయింది అన్నమాట. దాంట్లో కలిసింది. అందులో ఉన్నది మనం కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాము అన్నమాట. అయితే ఈ పార్టీలకెళ్ళినప్పుడు గాని మీరు గమనించొచ్చు. ఒకళ్ళ దగ్గరికెళ్తేనేమో బాగా అనిపిస్తుంది. మాట్లాడాలనిపిస్తుంది. ఒకళ్ళ దగ్గరికెళ్తేనేమో ఇంక చాలులే పక్కకెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో మన వెనకాలే ఇక్కడ ముందు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాము. వెనకాల తిరిగి చూడకుండానే వి నో థట్ దేర్ ఈస్ సంబడి. ఎవరో మన ఆరిక్ ఫీల్డ్‌లోకొచ్చినప్పుడు గబాల్న వెనక్కెళ్ళి ఇట్లా తిరిగి చూస్తాం. ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. ఇదంతా కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆరాస్ టచ్ అవ్వటం వలన జరిగే మార్పులనమాట. మనకందుకే ఈ దృష్టి అంటారు కదా! చిన్న పిల్లలకి దృష్టి తీస్తారంటే బయట ఎక్కడికన్నా తీసుకువెళ్ళినప్పుడు కానీ, చిన్నాళ్ళకి, పెద్దలకి అందరికి తీస్తారు. అది ఒక డైరెక్షన్‌లో ఇట్లా తీస్తారు. ఇట్లా తీయటం ఏంటి అంటే, మనకి ఆరాని క్లెన్స్ చేస్తున్నాము. అట్లాగే చేస్తారు. మనకి పెద్దవాళ్ళు మన హిందూ ట్రెడిషన్స్ అన్నీ కూడా అన్నిటికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకు అట్లా చేస్తారు అనేది. ఆరా క్లెన్జింగ్ కోసమే అది చేస్తారు. మనం అందుకే ఏదైనా భయమేసినప్పుడు కానీ జపం చేసుకోండి, హనుమంతులు వాడిని తలుచుకోండి, చాలీసా చదువుకోండి అంటే ఆ మంత్ర జపం ద సౌండ్ దట్ ఈస్ జనరేటెడ్ అది కూడా ఆరాని క్లెన్స్ చేస్తుంది. అది కూడా ఒక రీజన్ అన్నమాట. సేమ్ థింగ్ మనకి కల్లుప్పు కూడా బాగా వాడతారు. మనకి ఆహ్, ఏన్షియంట్‌గా మన పూర్వీకులు, అమ్మమ్మలు కానీ, మన తల్లిదండ్రులు కానీ చూసినట్లయితే కల్లుప్పు కొంచెం కరగబెట్టుకొని ఆ నీళ్ళు ఆ సాల్ట్ వాటర్‌తో స్నానం చేస్తే కూడా మన ఆరా క్లెన్స్ అవుతుందన్నమాట. ఇది కొంచెం ఆరా గురించి కొద్దిగా ఇన్ఫర్మేషను. అంటే ఆ కలర్స్‌ని బట్టి గోల్డెన్ ఆరా ఇప్పుడు గురువులు గొప్ప గొప్ప దివ్యాత్మలు గురు స్వరూపులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరా అంతా గోల్డెన్ యెల్లో కలర్‌లో అట్లా దేదీప్యమానంగా ఉంటుందనమాట. అంటే వాళ్ళు చాలా హైయెస్ట్ ఎనర్జీ ఉంది వాళ్ళ ఆరాలో అని. అట్లాగే బూడిద రంగు కానీ, ఈ బురద రంగు కానీ ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు దే ఆర్ ద లోయెస్ట్ వైబ్రేషన్ నెగెటివ్ ఎనర్జీస్ ఇవన్నీ. సో, ఆ కలర్స్‌ని బట్టి కూడా మనకి చెప్పొచ్చు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది. ఇది కిర్లియన్ ఫోటోగ్రఫీ అని వచ్చింది. దాంతో ఆరాని చెక్ చేస్తారు అంటారు మరి. సో, అది అట్లా అయితే మనకింకా ముందుకెళ్దాం. ఆహ్, రుద్ర ఇప్పుడు స్నేహ వాళ్ళ మదర్ ఆరాతో కలిసే అని చెప్పుకున్నాం. రుద్రకి సడెన్‌గా తనలో ప్రేమ, కరుణ, సంతోషం ఉప్పొంగిపోతున్నట్లు ఫీలయ్యాడు. ఎందుకంటే ఆవిడ ఆరా టచ్ అవ్వంగానే తనలో అలాంటి భావన వచ్చిందనమాట. ఎందుకంటే ఆవిడొక ప్యూర్ సోల్ అన్నట్టు. అంటే హై ఎనర్జీలో ఉన్నారు అని. రుద్ర ఆమె వైపు చూసి గత జన్మలలో వారు ఆత్మ సహచరులుగా ప్రయాణించారు అని గ్రహించాడు. అది తెలిసిపోతాంది. మేమిద్దరం కూడా అంటే స్నేహ తల్లి, తను కూడా రుద్ర కూడా కొన్ని జన్మల నుంచి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. తరచుగా ఆమె రుద్రకు తల్లిగా, చెల్లిగా, అక్కగా, తండ్రిగా, అన్నగా, ఒక టీచర్‌గా, ఈవెన్ తనకు ఒక ప్రత్యర్థిగా, ఒక రైవల్‌లాగా కూడా ఉండి, అతను ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకొని ఎదగడానికి తోడ్పడింది. ఇదే చెప్పుకున్నాం కదా మనం. అనేక రూపాలలో వచ్చి మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ సోల్ కంపానియన్స్ అనేవాళ్ళు. ఈ అవగాహన కూడా రుద్రకు వెంటనే కలిగింది. ఆవిడ ఆరా టచ్ చేయంగానే తనకి ఇయన్నీ తెలిసిపోయినియన్నమాట. ఆత్మ తలాల్లోని వీరంతా సమయాన్ని అస్సలు వృధా చేయరు సుమా! అని అనుకున్నాడు రుద్ర. రుద్ర మనసులోని లోపలే అనుకున్నాడు. ఈ స్పిరిట్ వరల్డ్‌లో ఉన్నవాళ్ళెవరు టైమ్ వేస్ట్ చెయ్యరనుకుంటా అనుకుంటున్నాడు. లేదు మేము చెయ్యము. మాకు టైం అనే కాన్సెప్టే లేదు. కానీ మేమెప్పుడు టైం ప్రకారం ఉంటాము. సమయాన్ని గౌరవిస్తాము. వాళ్ళకింక ఆత్మతలాల్లో టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ ఏమి లేదు. అయినా కానీ దే గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు టైమ్ అని చెప్తున్నారు.
అని అన్నది స్నేహ తల్లి. ఇది లోపల అనుకోంగానే స్నేహ తల్లి రెస్పాండ్ అయింది. ఆహ్, వెంటనే. అండ్ అవును. మేము ఆలోచనల ద్వారానే కమ్యూనికేట్ చేస్తాము. మేము ఎట్లా సంభాషిస్తాము అంటే ఆలోచనల ద్వారానే. దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్. మనలాగా మాట్లాడరు. అదంతా కూడా ఆలోచనల రూపంగానే సంభాషిస్తారు. ఇది మనకి 'ఒక యోగి ఆత్మకథలో' 43 అధ్యాయంలో గూడా చాలా చక్కగా వివరిస్తారది. ఆత్మతలాల్లో ఈ ఆత్మలు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఏం తింటారు? ఇవన్నీ కూడా చెప్తారు దాంట్లో. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. అయితే స్నేహ తల్లి చెప్తాందనమాట. ఆలోచనల ద్వారానే మేము సంభాషిస్తాము. అందుకే ఎవరైతే మనస, వాచ, కర్మణ ప్రతి దాంట్లోనూ స్వచ్ఛంగా ఉంటారో, ఆ స్థితికి చేరుకున్న వారు మాత్రమే సహప్రయాణికులు. ఇప్పుడు ఈ సోల్ కంపానియన్స్ అనేవాళ్ళు ఎవరు అంటే, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా. వీళ్ళందరూ కూడా ప్యూర్ సోల్స్. వాళ్ళ మనస్సులో ఏమి ఈ బ్యాడ్ థాట్స్ కానీ అన్నీ కూడా దే క్యారీ ఓన్లీ ప్యూర్ థాట్స్. ఆళ్ళ మనసులో ఉండేది, ఆలోచన చేసేది, వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ ఇంటెన్షన్‌తోనే ఉంటాయి అని చెప్తున్నారు. రుద్ర తలూపాడు. అబ్బో! ఇది చాలా కష్టమైన పనిలా ఉంది. ఏ మాటలు మాట్లాడబడలేదు. కానీ ఆమె చెప్పిందంతా అతను అర్థం చేసుకున్నాడు. ఇదంతా కొత్తగా ఉంది రుద్రకి. ఇప్పుడే చనిపోయాడు కదా! ఇంకా ఎక్స్‌పీరియన్స్ లేదు రుద్రకి. అయితే నేనిక్కడ ఎందుకున్నాను? రుద్ర ఆశ్చర్యపడ్డాడు. ఆమె నిన్ను మిస్ అవుతోంది అన్నారు బాబా. మాట్లాడకుండా. అంటే ఆ బాబా కూడా ఆలోచన తరంగాలు పంపించారు రుద్రకి. మొదటిసారిగా రుద్ర స్నేహ వైపు చూశాడు. ఆమె సోఫాలో కూర్చునుంది. తన దగ్గర ఒక మాల్ట్ సీసా, ఇంకా ఆ పక్కన కొన్ని టాబ్లెట్స్ ఉన్న సీసాలు ఉన్నాయి. ఇంకా ఓరి! దీని తల్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటోందా? అవును. మీరు ఆమెనాపాలి అని అనుకోవడం లేదా బాబా? మేము ప్రయత్నిస్తున్నాము. ఆమె మాల్ట్ తాగుతున్న విధానం చూస్తే మాత్రలు వేసుకోవడానికి సిద్ధమవుతోందనిపిస్తోంది. అవును నాయనా! ఆమెను జాగ్రత్తగా గమనించు. రుద్ర తన స్నేహితురాల్ని పరిశీలించాడు. ఆమె చాలా అలిసిపోయి, చితికిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె ఒక పొడవైన టీ షర్ట్ వేసుకుంది. లోదుస్తులు లేవు. అంటే అండర్ గార్మెంట్స్ ఏమీ లేవు. ఆమె శరీరాన్ని కాదయ్యా! శరీరం చుట్టూ ఉన్న ఆరాని, ఆ కాంతి వలయాన్ని చూడు అన్నారు బాబా. బాబా ఎప్పుడు ఆ రుద్రతో అట్లా జోక్స్ ఏస్తానే ఉంటారు. ఓకే. సరే. రుద్ర ఆమె శరీరం చుట్టూ ఉన్న రంగులని గమనించాడు. కాంతి వలయం దట్టంగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైందేంటంటే, రుద్ర ఆ రంగులని అంటే ఆరాని చదవగలుగుతున్నాడు. అది మాటల కంటే చాలా సరళమైన అంటే సింపుల్ భాషలో మాట్లాడుతోంది. ఏంటిది? ఆ అమ్మాయి స్నేహ చుట్టూతా ఉన్న ఆరా దాన్ని చూసి గమనించన్నారు కదా బావ! ఇప్పుడు స్టడీ చేస్తున్నాడు ఆ ఆరాని. అది స్టడీ చేస్తుంటే మనకేమో ఆరా అదేం కనిపించదు. ఎట్లా స్టడీ చేస్తాం అనుకుంటే తనకి రుద్రకి చాలా సింపుల్‌గా ఉంది. మనం మాట్లాడిన దానికంటే ఇంకా సింపుల్‌గా ఉందంటున్నాడు. కాంతి వలయం రుద్రకి ఏం చెప్పాలనుకుంటోందో తనకు అర్థమైంది. ఆమె కోపంగా, నిరాశగా, ఆత్మహత్యకు పాల్పడే విధంగా ఉంది. చాలా సూయిసైడల్‌గా ఉందన్నమాట. ఇంకా కాంతి వలయం ఒక నల్లటి గోడలాగా ఉంది. రంధ్రాలు లేవు. వెలుగు లోపలికి ప్రవేశించడానికి ఏమీ ఆస్కారం లేదు. అంత టైట్‌గా తన చుట్టూతా వాల్ పెట్టేసుకుంది ఆ అమ్మాయి స్నేహ. ఇంకెవ్వరు ప్రవేశించటానికి లేదు అన్నట్టు. ఆమె ఆ చీకటి గోడను తెరవాలి. అప్పుడే మేము ఆమెకు సహాయపడగలము. ఇది మనకి కూడా చాలా ఈ హీలింగ్ చేసేవాళ్ళు కూడా చెప్తారు. ఆరా క్లోజింగ్ అని, ఆరా క్లెన్జింగ్ టెక్నిక్స్ అని, ఆరాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, ఒక పార్టీకెళ్ళినప్పుడు ఆరాని ఎట్లా క్లోజ్ చేసుకొని మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కానీ ఈమె ఆరా ఏంటంటే గట్టిగా గోడలాగా నల్లగా ఉందన్నమాట. అందులోకి ఎవరు ప్రవేశించటానికి లేకుండా. ఆమెకు పడగలం. అదే స్వేచ్ఛాయుత సంకల్పము. అంటే ఏంటంటున్నారిక్కడ బాబా? ఆమె ఆ చీకటి గోడను తెరవాలి. అప్పుడే ఇప్పుడు అడుగుతున్నాడు గదా! రుద్ర మీరేంటి అక్కడ నుంచున్నారు? హెల్ప్ చేయరేంటి అని. అంటే బాబా చెప్తున్నారనమాట. ఆ చీకటి గోడని ఆమె తెరవాలి. అప్పుడే మేము ఆమెకి సహాయపడగలము. అదే స్వేచ్ఛాయుత సంకల్పము. ఫ్రీ విల్. దాంతోనే ఆమె మాకు అనుమతివ్వాలి.
ఇప్పుడు మన ఫ్రీ విల్‌తో మనం బాబాని ప్రార్థిస్తేనే వాళ్ళు మన దగ్గరికొచ్చి హెల్ప్ చేయగలుగుతారు. మనం అడగకుండా అమ్మాయి నా అన్నం పెట్టదంటారు. అట్లాగే దివ్యాత్మలకు కూడా పర్మిషన్ ఉండదు. మనం అడగకుండా దే కెనాట్ కమ్ అండ్ మన దీంట్లోకి ఫింగర్స్ పెట్టలేరనమాట. అదే చెప్తున్నారు. మీకు దుఃఖంగా ఉన్నప్పుడు ఒక్కసారి బాబాని తలుచుకోండి. మంత్రజపం చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఆల్ దీస్ ఆర్ లైక్ పాస్‌వర్డ్స్. దివ్యాత్మలను మనకి రమ్మని పిలవటానికి పాస్‌వర్డ్స్ లాంటి ఈ మంత్రాలు ఇవన్నీ కూడా. ఇది మీకు ఫ్రీ విల్ ఉందని ఎందుకు అన్ని సార్లు బాబా చెప్తున్నారంటే, ఆ ఫ్రీ విల్‌ని జాగ్రత్తగా వాడుకోండి. ఆత్మోన్నతి కోసం వాడుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయికి అది తెలియట్లేదు. ఆహ్, నాకెందుకు ఇంత బలమైన ఆకర్షణ అనిపిస్తోంది? ఆమెపై దృష్టి పెట్టి సమాధానం రావాలి అని సంకల్పించు. రుద్ర తలూపాడు. ఇంకా అర్థం కావట్లేదు రుద్రకి. ఎందుకు నాకింత పుల్ ఇంత స్ట్రాంగ్‌గా నేను అట్రాక్ట్ అవుతున్నాను అని అడుగుతున్నాడంటే, బాబా చెప్తున్నారు, "ఫోకస్ చెయి. దృష్టి పెట్టు. సమాధానం రావాలి అని సంకల్పించు" అంటున్నారు. రుద్ర ఓకే. సరే అని తలూపాడు. ఈ పద్ధతి ఇప్పుడు బాబా చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో, ఎలా పనిచేస్తుందో అతనికేం అర్థం కాలేదు. ఏంటి సంకల్పించడం ఏంటి? సరేలే అని తలూపాడు గానీ దానికేం అర్థం కాలేదు. అసలు నిజానికి ఈ భూమి మీద కానీ, ఆత్మతలాల్లో కానీ ఏం జరుగుతోందో నాకేం తెలుసు అనుకున్నాడు రుద్ర. ఈ కింద భూమి మీద ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ పైకొస్తే ఈ ఆత్మతలాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. నీకు పెద్దగా ఏం అర్థం కాదని నేను ఒప్పుకుంటాను బేటా. కానీ నువ్వు సమయం వృధా చేస్తున్నావు. దృష్టి పెట్టు. ఆ థాట్స్ ఎళ్ళిపోతాయి గదా! మన బాబాకి. హి కెన్ రీడ్ రుద్రాస్ థాట్స్. అట్లా అనుకుంటే అవును. నిజమే. నీకసలు ఏం అర్థం కాదు గానీ ముందు దృష్టి పెట్టి నేను చెప్పింది చెయ్యి అంటున్నారు. బాబా ఒక ఆలోచన తరంగాన్ని పంపాడు. అయ్యో! దృష్టి. అవును. యెస్. ఫోకస్ చేస్తాను అంటున్నాడు. రుద్ర స్నేహ వైపు చూసి సమాధానం రావాలి అని సంకల్పించాడు. ఎందుకు తనకింత ఆకర్షణ, ఎంత పుల్ ఫీల్ అవుతున్నాడో నాకా ఆన్సర్ కావాలి అని సంకల్పించాడు. సమాధానం వచ్చింది. అది మొహం మీద కొట్టినట్టు అనిపించింది రుద్రకి. ఏంటి ఆ సమాధానం ఏదైతే తను సంకల్పించి తెలుసుకున్నాడో ఒక బ్లో కొట్టినట్టు అనిపించింది. లేదు అలా కాకూడదు. అది స్నేహ కాదు. రుద్ర బాబా వైపు చూసాడు. తర్వాత ఆమె తల్లి వైపు చూసాడు. లేదా గత జన్మల నుండి అతని తల్లి వైపు. అంటే ఇప్పుడు తన తల్లి స్నేహ తల్లి అని అనాలి. కానీ ఇప్పుడు రుద్రకి కూడా సంబంధం ఉందని తెలిసింది గదా! ఎన్నో జన్మల నుంచి ఆమె తల్లిలాగా, అక్కలాగా ఇట్లా రోల్స్ ప్లే చేశారు గదా! ఇప్పుడు ఎవరు ఎవరికో ఏంటో అన్నట్టు ఓకే. ఇప్పుడు స్నేహ తల్లి, నా తల్లి కూడాలే ఒక జన్మలో అనుకుంటున్నాడు. అలాగే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళు గూడా ఏదో ఒకానొక జన్మలో వాళ్ళు మనకి తల్లి అయ్యుండొచ్చు, తండ్రి అయ్యుండొచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. అందుకే ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఈ జన్మలో ఈ రోలు, ఇంకో జన్మలో వాళ్ళే మనకి చాలా ప్రియమైన వాళ్ళయ్యుండొచ్చు కదా! అయితే ఆహ్, హ్మ్. చూస్తున్నాడనమాట. ఎందుకు అతడు బిగ్గరగా మాట్లాడాడు. కానీ మాటలు రాలేదు. అంటే గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తాంది గానీ బయటికి సౌండ్ ఏమి రావట్లేదు. ఆమె ఎందుకు అతని కుమా ఆహ్, హ్మ్. అతని కుమార్తె మనసు అతనికి వ్యతిరేకంగా ఎలా విషపూరితం చేసింది? స్నేహ కాదు. వారు రక్తబంధం కంటే దగ్గరగా ఉన్నారు. అంటే స్నేహ నేనంతా బెస్ట్ ఫ్రెండ్ కంటే బియాండ్ అనుకున్నానే నేను. నా కూతురు మనసుని ఎందుకు విషపూరితం చేసింది ఈ స్నేహ అని నమ్మలేకపోతున్నాడు. అంత బెస్ట్ ఫ్రెండ్ ఇంత అన్యాయం చేస్తుందా నాకు అని. అప్పుడు మనకి 'ఫకీర్ 1'లో చెప్పారు. నా పిల్లలు మనసంతా కూడా విషపూరితం చేశారు. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు ఇప్పుడని చాలా బాధపడతాడు పాపం రుద్ర. ఇప్పుడు దానికి కారణం స్నేహ అని తెలుసుకొని చాలా బాధ, కోపం అన్నీ వచ్చేస్తున్నాయి. స్వేచ్ఛా సంకల్పం నాయనా. ఆమెకు, నీకు జన్మల నుండి సంబంధం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మాయ, భూమి యొక్క ఆకర్షణ మరియు దాని అన్ని ఆకర్షణలు ఎలా ఉంటాయి అంటే, సాధువులు కూడా ఈ మాయ వలలో పడి ఇబ్బంది పడతారు. థాంక్స్ టు మాయ. ఎంత మాయ, అంత మాయ చేస్తుంది. భూమి ఆకర్షణ శక్తే మాయ. మనలో ప్రాణశక్తి లోపించటమే మాయ. ఆ మాయలో ఒక్క మనుషులే కాదు, గొప్ప గొప్ప సాధు సన్యాసులు కూడా ఒక్కొక్కసారి ఆ మాయలో పడిపోతారు అంటున్నారు బాబా. కానీ స్నేహకి తెలుసు. అది నాకేం చేస్తుందో, ఇంకా
తనకి తెలుసు నేను నా పిల్లలతో ఎంత క్లోజ్‌గా ఉంటానో. ఆమె నా స్నేహితురాలు. నా స్నేహితురాలు కంటే ఎక్కువ పాపం దుఃఖం ఆగట్లేదు రుద్రకి. దృష్టి పెట్టు బేటా. ఆమెకు ఇప్పుడు నువ్వు కావాలి. ఇప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్స్ ఒద్దు గానీ, ముందు ఆ అమ్మకి హెల్ప్ చేయాలి. దాని మీద ఫోకస్ చెయి అంటున్నారు బాబా. అన్నింటికన్నా ఆమెకిప్పుడు మనమే ఎక్కువ అవసరం. ఒక తప్పుడు నిర్ణయం ఆత్మను కాంతి నుండి అంటే పరమాత్మ నుండి దాని కార్మిక్ బ్లూ ప్రింట్ కర్మ నమూనా నుండి కూడా జన్మలు దూరం జేయొచ్చు. అంటే మనం కర్మ అన్నీ తీర్చుకుంటూ సోల్ ఎవల్యూషన్‌లో వస్తూ మంచి పనులే ధర్మ మార్గంలో ఉంటూ ముందుకు వెళ్తున్నామా, ఒక్క తప్పుడు నిర్ణయం ఈ సూయిసైడ్ అనేది చాలా పెద్ద తప్పు నిర్ణయం అని 'ఫకీర్ 1' నుంచి చెప్తున్నారు బాబా. అది మనల్ని ఇంకా ఎన్నో వేల ఈ జన్మలు దూరం చేసేస్తుంది ఆ పరమాత్మకి అంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటే అది అమూల్యమైన జీవితాన్ని వృధా చెయ్యడమే కాకుండా, ఆమె తనను తాను జన్మల పాటు బాధలకు గురి చేసుకుంటుంది. నువ్వు ఆమెకు సహాయం చెయ్యాలి నాయనా. టైమ్ ఈస్ ద ఎసెన్స్. సమయం ముఖ్యం. కానీ ఆత్మహత్య అనేది తప్పించుకోవడానికి అత్యంత చెడ్డ మార్గము. మనకి భౌతిక ప్రపంచంలో సమస్యలు ఉన్నాయి. అది ఆరోగ్య సమస్య అయ్యుండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. ఏదైనా కానీ దానికి తప్పించుకునే మార్గము సూయిసైడ్ ఒక్కటే అని అనుకోవటం అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. అది చాలా చెడ్డ మార్గం ఆ ఎంచుకునే మార్గం. ఎందుకంటే అది మీరు తప్పించుకోవాలి అనుకుంటున్న పరిస్థితికి మిమ్మల్ని 1000 రెట్లు ఎక్కువగా బంధిస్తుంది. ఆ బంధనం అనేది ఇంకా మనకి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంకా అన్ని రెట్లు జన్మలు మనం తీసుకోవాల్సొస్తుంది అందులో నుంచి బయటపడటానికి. మీరు నన్ను ఆమె కోసం ఏం చేయమంటున్నారు బాబా? ఇంకా ఎందుకు చేయమంటున్నారు? నన్నే ఎందుకు చేయమంటున్నారు? అని అడుగుతున్నాడు రుద్ర. ఆమె ఆరాని చూడు, సరిగ్గా చూడు. అది మీ సంబంధం గురించి ఏం చెప్తోంది? అని బాబా చెప్తున్నారనమాట రుద్రకి. నన్ను క్వెషన్ చేసే బదులు ఒక్కసారి ఆ ఆరాని స్టడీ చెయ్యి అంటున్నారు. ఆమె ఆరాను సరిగ్గా చూడు. మీ సంబంధం మీ సంబంధం గురించి ఏం చెప్తుందో చూడంటున్నారు. రుద్ర స్నేహను చూసి, తరువాత ఆమె ఆరాను చూశాడు. కొంతసేపు అతను కోపంగా ఉన్నాడు కానీ, తన కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అతను ఇప్పటికే గ్రహించాడు. మొదటిగా ఆత్మ కూడా మానవ శరీరంలో ఉన్న అదే భావోద్వేగాలను కలిగి ఉంటుంది. రెండవది కోపం ఆత్మల ప్రపంచంలో ఉన్నవారి అభివృద్ధిని మరియు గుణాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు. కోపం అనేది మంచిది కాదు. తన కోపమే తన శత్రువు అనేది. ఎందుకంటే అది ఇక్కడ మనల్ని బాధిస్తుంది. దాని మూలాన మనకి ఆహ్, మనసు బాగోదు. పక్కనాళ్ళతో రిలేషన్‌షిప్స్ బాగోవు. అట్లాగే అది ఆత్మ కూడా మానవ శరీరంలో ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఫస్ట్‌లో మనోమయ కోశం ద్వారా అంత భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో మన ఆత్మతో అవి వెళ్తాయన్నమాట. అది ఆత్మ తలాల్లో కూడా మంచిది కాదు అని చెప్తున్నాడు. అని ఇప్పుడు రుద్ర తెలుసుకుంటున్నాడు ఇదంతా. కానీ అతను శాంతించాడు. నెమ్మదిగా అతను ఆమె ఆత్మ తేజస్సును అంటే ఆరాను చదవడం ప్రారంభించాడు. అతను ఏడవగలిగి ఉంటే ఏడ్చేవాడు. అమితమైన ప్రేమతో మరియు మనం నిజంగా అనేక విధాలుగా అనుసంధించబడి ఉన్నా ఉన్నాము అనే జ్ఞానంతో మనం ఎవరితో సంభాషిస్తామో, కలుసుకుంటామో, ప్రేమిస్తామో, ద్వేషిస్తామో, పోరాడుతామో మరియు గౌరవిస్తామో వారందరితో మనమందరము ఒక సోల్ గ్రూప్‌లో భాగమే. మరియు ఎల్లప్పుడూ కలిసే ఉన్నాము. ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఎవరెవరితో అయితే మనం ఫీల్ అవుతున్నామో, కొంతమంది ప్రేమిస్తాము, కొంతమందితో జస్ట్ కమ్యూనికేషన్ వరకే సంభాషిస్తూ ఉంటాము. కొంతమందిని ద్వేషిస్తాము, పోరాడతాము. ఇవన్నీ ఎవరితో అయితే మనకి ఇయన్నీ జరుగుతున్నాయో వీళ్ళందరూ కూడా మన సోల్ కంపానియన్స్, సోల్ గ్రూప్ ఇదంతా. ఒక ఆత్మల సమూహం అన్నమాట అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు ఇట్లా కలిసే ఉంటాం. మిగతా జన్మల్లో గూడా కలిసే ఉంటాం. ఆమె మా జీవితాలలో ఒకదానిలో నా కూతురు మరియు మరొక దానిలో నా అత్యంత విశ్వసనీయమైన కొడుకు. దేవుడా!
నేనెన్ని జన్మలు జీవించాను అనుకుంటున్నాడు. అక్కడ స్నేహ తల్లితోనూ తనకి ఎన్నో జన్మలున్నాయి. ఇట్లాగే స్నేహతో కూడా ఎన్నో జన్మలున్నాయన్నమాట. ఒక దానిలోనేమో నా కూతురు, ఇంకొక దాంట్లోనేమో కొడుకు అట్లా ఆ రోల్స్ ప్లే చేసింది ఈ స్నేహ. చాలా ఎక్కువ నాయనా! నువ్వు చాలా జన్మలు తీసుకున్నావంటున్నారు బాబా. రుద్ర స్నేహం చూడడం కొనసాగించాడు. అతను వివిధ జన్మలలో ఈ ఆత్మ పట్ల అనుభవించిన ప్రేమను అంతా అనుభూతి చెందాడు. ఇప్పుడు ఆ కోపం తగ్గింది గదా! ఇప్పుడు మంచిగా ఆ స్నేహతో ఎన్నెన్ని జన్మల్లో ఎంత ప్రేమను తను అనుభూతి చెందాడో ఇవన్నీ ఫీల్ అవుతున్నాడనమాట. కొద్ది క్షణాల్లో అతను ఆ క్షణాలను తిరిగి అనుభవించాడు. అతను నిట్టూర్చాడు. లేదా నిట్టూర్చినట్టు అనుకున్నాడు అన్నాడనమాట. మరియు సహజంగా అంటే ఇంట్యూటివ్‌గా అతను ఆమె జోన్‌లో ఆరాలోకి ప్రవేశించాడు. అక్కడ తన చుట్టూతా ఉన్న ఆ పరిసరం కొంచెం దగ్గరికొచ్చాడనమాట తనకి. అతని ఆత్మ తేజస్సు అంటే తన ఆరా ఆమె చీకటిని తాకిన క్షణంలో స్నేహ పెద్దగా ఏడ్చింది. నిజంగా ఏడ్చింది. మరియు రుద్రకు ఖచ్చితంగా తెలుసు. ఆమె అతని ఉనికిని అనుభూతి చెందగలదు అని. మరియు ఖచ్చితంగా ఇది ఒక జ్ఞాపకము లేదా ఆలోచనగా అనువదించబడుతుంది. ఇది ఈ ఆరా టచ్ అయింది. ఇప్పుడు దగ్గరికెళ్ళాడు. ఆహ్, హ్మ్. స్నేహ దగ్గరికెళ్ళాడు రుద్ర. వెళ్ళంగానే ఈ ఆరాస్ ఎప్పుడైతే టచ్ అయినియో భొల్లుమని ఏడ్చేసిందనమాట స్నేహ. అంత భావోద్వేగానికి గురైంది. అప్పటి వరకు సోఫాలో కూర్చొని మాల్ట్ ఏదో తాగుతూ ఆ టాబ్లెట్స్‌ని చూస్తూ ఉన్నది ఈ ఆరా టచ్ అవ్వంగానే ఏడుపు మొదలుపెట్టేసిందనమాట. అప్పుడు అంటున్నాడు. ఖచ్చితంగా తెలుసు. ఈ అతని ఉనికి అంటే ఇంక అన్ అది తెలుస్తుందని చెప్పాను కదా! ఆరా దగ్గరికి రాంగానే ఎవరో నా దగ్గర ఉన్నారు అన్నది ఆ ఉనికి తనకి తెలుసుందని తెలుస్తోంది రుద్రాకి. ఖచ్చితంగా తను అనుభూతి చెందగలదు. ఇది ఒక జ్ఞాపకం లేదా ఆలోచనగా అది కూడా ఆ భావోద్వేగం ఏదైతే ఇప్పుడు స్నేహ ఫీల్ అయిందో అది కూడా తన మనోమయ కోశంలో నిక్షిప్తం అవుతుందనమాట. అదే చెప్తున్నాడు. భూమి పైన ప్రియమైన వారిని గుర్తు చేసుకునే లేదా ఆలోచించే విధానం ఇదే. అంతకుముందు భూమి మీద ఉన్నవాళ్ళు గుర్తు చేసుకునే విధానం ఇదే. తలుచుకున్నప్పుడు ఇట్లా ఆత్మలు దగ్గరికొచ్చేవన్నమాట. ఆ ఆరా కనెక్షన్ కానీ ఇవంతా కూడా ఎందుకంటే వాళ్ళ ఆరాలో ఆరిక్ ఫీల్డ్‌లో వాళ్ళ మనోమయ కోశంలో ఈ భావోద్వేగాన్ని నిక్షిప్తంగా ఉంది. తలుచుకుంటారు. ఆ ఆత్మల్ని అలా ఇన్వైట్ చేస్తారు అని జెప్తున్నారు. ఆత్మ తేజస్సులు విలీనమయ్యాయి. ఆరస్ 2 మెర్జ్ అయిపోయినియి. ఎవరియి? ఆ రుద్రాది, స్నేహాది. అయితే ఇది నా ఉద్దేశం అది కాదు. నేనలా అనుకోలేదు. నేనెందుకు చేశానో నాకు తెలీదు. కానీ దయచేసి నన్ను క్షమించు. ఆమె ఇంకేమి మాట్లాడలేకపోయింది. ఆమె అలా ఏడుస్తూనే ఉంది. అంటే తను లోపల అనుకుంటాందింకా. రుద్ర ఫీల్డ్ టచ్ అవ్వంగానే తన లోపల నుంచి వచ్చేస్తున్నాయన్నమాట. ఏమని? నేను ఆ ఉద్దేశంతో చేయలేదు. నేనెందుకు చేశానో నాకు తెలీదు. ప్లీజ్ నన్ను క్షమించు. అంటే చాలా గిల్ట్ ఫీల్ అవుతోందన్నమాట ఆ అమ్మాయి. ఆమెకు ఆ హీలింగ్ ఎనర్జీ కలిగించు నాయనా. మనకు గోడలో ఒక పగులు కావాలి. ఒక రంధ్రం. మనకు సాయం చెయ్యమని ఒక ప్రార్థన. ఆమె మనల్ని సహాయం చేయమని ఆహ్వానించాలి. ఆమె గురువు మరియు ఆమె మార్గదర్శకులు మరియు కాపలా అంటే ఈ గార్డియన్ ఏంజెల్స్ ఇక్కడున్నారు. అందరూ తన చుట్టూతానే ఉన్నారు తనకి హెల్ప్ చేయటానికి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఆవిడ ముందుకు వెళ్తూ ఉంది. ఈ సడెన్‌గా ఈ ఏదో చేసింది. తప్పు నిర్ణయం తీసుకుంది. తన ఫ్రీ చాయిస్‌తో ఈ పిల్ల మనసేదో మార్చింది. రుద్రకి వ్యతిరేకంగా చేసింది. కానీ షీ ఈస్ క్యారింగ్ దట్ హెవీ బర్డెన్. అంత గిల్ట్ ఫీల్ అవుతాంది. ఎందుకు చేశాను? నేను ఆ ఉద్దేశంతో చేయలేదు గానీ మరి ఏం జరిగిందో మనకు తెలీదు ఎగ్జాక్ట్‌గా. కానీ ఆ పిల్ల మనసు మారిపోవటం కానీ అప్పటినుంచి ఈవిడ ఆ గిల్ట్ ట్రిప్ క్యారీ చేస్తూ ఉందన్నమాట. దాంతో తన మెంటల్ బాడీ అంతా గూడా బరువెక్కిపోయి ఉంది. ఆ బరువెక్కిపోయి ఇంక తను నేనింక చేయలేదు అంటోంది. అండ్ ఆరా అంతా కూడా టైట్‌గా క్లోజ్ అయిపోయింది. ఇంకెవరిని ప్రార్థించే స్థితిలో కూడా లేదు. అంత డీప్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి సూయిసైడల్ థాట్స్ వచ్చే స్టేట్‌కెళ్ళిపోయిందనమాట. అందుకని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. చుట్టూతా ఉండి చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ హర్. ఎందుకంటే తను కాల్ ఇవ్వట్లేదు. రండి నాకు హెల్ప్ చేయండి అని అడగట్లేదు. అదే రుద్రాకి చెప్తున్నారనమాట. నువ్వు చెయ్యి ఆ పని అని. ఒక ప్రేయర్ కానీ,
ఒక ఆ పిలుపు కానీ మనకు కావాలి, ఆహ్వానం కావాలి అని చెప్తున్నారు. కానీ ఆమె మనల్ని పిలవాలి. అప్పుడు రుద్ర తనకు తెలిసిన దానిని చేశాడు. ఏం తెలుసు? ఆ పిల్లకు సహాయం చేయమని బాబాని ప్రార్థించాడు. బాబా, ఆమెను క్షమించండి. ఆమెకు మార్గదర్శకత్వం చెయ్యండి. ఆమెను రక్షించండి. ఆమెపై దయ చూపించండి. మీ ఆశీర్వాదాలు, మీ ఆశ్రయము, మీ సహాయము, మీ కరుణ ఈ మీ బిడ్డకు అందించండి అని ప్రార్థన మొదలుపెట్టాడన్నమాట రుద్ర. అయితే ఇక్కడ మనకి మీ తెలిసి లేదా తెలియకుండా చేసిన ఆమె తప్పులను క్షమించండి. ప్రతిదానికి మీకు ధన్యవాదాలు మరియు నేను ప్రార్థించినట్లుగా అలాగే జరుగుతుంది. సో బీ ఇట్ అని ఒక సంకల్పం లాగా, ఒక అఫర్మేషన్ లాగా అట్లా ఇచ్చేసాడన్నమాట. నేను చెప్పాను ఇది జరుగుతుంది అని. దయచేసి ఆమె శరీరాలు, మనస్సు, ఆత్మ, ఆరాలు, ప్రకంపనాలు, ప్రసార మార్గాలు, ప్రతి రక్తపు బొట్టు, డీఎన్ఏ కణం, ఆమె శ్వాస మరియు ఆమె ఉనికి మీ కరుణతో, సాన్నిహిత్యంతో, మార్గదర్శకత్వంతో, రక్షణతో, ఆధ్యాత్మిక శక్తితో, సుస్థిత శక్తితో అంటే హీలింగ్ ఎనర్జీస్‌తో నింపండి. చీకటిని మరియు నకారాత్మకతను తొలగించి మీ దయతో, శ్వాసతో మరియు కరుణతో ఆమెను నింపండి. నేను ప్రార్థించినట్లుగా అలాగే జరుగుతుంది. ఆమెన్ అని ఇట్లా అనుకుంటున్నాడనమాట. అంటే ప్రార్థన ప్రార్థన కొనసాగించాడు రుద్ర. ఇంక తనని క్షమించేసేయండి బాబా! మీరే మార్గదర్శకత్వం చూపించండి ఆమెన్ అని, ఇట్లాగే జరుగుతుంది అని ధ్యానంలాగా చేసేసాడు. అయితే అతను నమ్మలేకపోయాడు. ఆ గోడ నెమ్మదిగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. ఒక చిన్న రంధ్రం ఇక్కడ, ఒక చిన్న పగులక్కడ. చీకటి తీవ్రత తగ్గడం మొదలైంది. మరియు కొంతసేపటి తర్వాత బాబా వెలుగు మరియు పక్కన నిలబడి ఉన్న వారి వెలుగు ప్రవేశించి స్నేహను అలా చుట్టుముట్టాయి. ఇంకా ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది. రుద్ర చుట్టూ చూశాడు. మరియు అక్కడున్న అందరిలో బాబాతో సహా నిజమైన ఆనందాన్ని మరియు సంతోషాన్ని చూడగలిగాడు. చిన్న విషయాలే, చిన్న విజయాలే వారికి ప్రపంచమంతటిని ఇచ్చినట్లుగా, అంటే దిస్ మీన్స్ ఎ వరల్డ్ టు మీ అన్నట్లుగా ఉంది. మన చర్యలు, మాటలు మరియు హ్మ్. ఆలోచనలు ఆత్మల ప్రపంచంలో వారిని ప్రభావితం చేస్తాయి. మంచి, చెడుపై, మతి చెడుతనంపై అంటే సానిటీని, ఇన్సానిటీ, జీవితం మరణంపై, ప్రేమ కామంపై, స్వార్థరహిత ప్రేమ చర్యలు స్వార్థంపై, సాధించే ప్రతి విజయం ఒక సామూహిక విజయంలా మరియు సంచిత ఆనందాన్ని మరియు సంతోషాన్ని తెస్తున్నట్లుగా అనిపించింది. వారు నిజానికి స్నేహ యొక్క స్వేచ్ఛా సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషిస్తున్నారు. తాను తన జీవితం ముగించుకునే ప్రయత్నం చెయ్యనందుకు ఆనందిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మెయిన్‌గా మనకి గ్రహించవలసిందేంటంటే, ఆ హీలింగ్ ఎనర్జీస్. ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా మన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఒకలాంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎంత డిప్రెషన్‌లో ఉన్నారు అంటే దే కాంట్ ఈవెన్ ప్రే ఫర్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళు ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ గానీ, షేమ్ ఫీలింగ్ కానీ, ఎంతో యాంగ్జైటీ కానీ ఏదైనా అయ్యుండొచ్చు. దే ఆర్ ఇన్ ఎ స్టేట్, వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థించే స్థితిలో లేరు అన్నప్పుడు, వాళ్ళు ఇప్పుడు రుద్రాని ఎందుకు స్పెసిఫిక్‌గా అన్నారంటే, ఆ స్నేహ, ఆ గిల్ట్ ఫీలింగ్ అంతా కూడా రుద్ర మూలానే ఉంది. రుద్ర గురించి ఆలోచిస్తోంది. ఏదో తపన పడిపోతాంది నేను తప్పు చేశానని, కాబట్టి ఆ రుద్రాని అట్లా అట్రాక్ట్ చేసింది. అందుకే రుద్రాకి ప్రే చేయమన్నారు. తన కోసం ప్రే చేయమన్నారు. ఆహ్, హ్మ్. ఇప్పుడు మనకు కూడా చెప్పేదేంటంటే బాబా దీని ద్వారా, అట్లా ఎవరైతే మన చుట్టూ ఉన్నారో, మనం వాళ్ళ కోసం ప్రార్థించొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ప్రార్థించి రుద్ర ఏదైతే చేశాడో, ఆహ్, బాబా ఆ వ్యక్తి ఆ వ్యక్తి నీకు ప్రార్థన చేసే పరిస్థితిలో లేదు. నా ప్రార్థనను స్వీకరించు. ఈ
ఆవిడని అది ప్రేమగా హీలింగ్ ఎనర్జీస్ పంపించు, నీ మార్గదర్శకత్వాన్ని అందించు. ఇవన్నీ కూడా రుద్ర ఏదైతే చెప్పాడో ఇక్కడ మనం కూడా మన వాళ్ళ కోసం ప్రార్థించొచ్చు. ఇప్పుడు అందుకే మనకి మెడిటేషన్‌లో గాని ఎవరికన్నా బాగోకపోతే గ్రూప్ మెడిటేషన్ లాగా చేసి ఆ వ్యక్తి అక్కడ కూర్చోవచ్చు, అక్కర్లేదు. ఎక్కడున్నా దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఇప్పుడు ఇండియా నుండి అమెరికాకి హీలింగ్ ఎనర్జీస్ పంపించొచ్చు. ఇక్కడి నుంచి వేరే దేశాలకి కానీ ఎందుకంటే ఇదంతా ఒక ఎనర్జీ ఫీల్డ్‌లో జరుగుతోంది కాబట్టి వాళ్ళకి మంచి జరగాలి, మంచి థాట్స్ రిలీజ్ చేయాలి. వాళ్ళకంతా హీలింగ్ ఎనర్జీస్ ఆ డివైన్ పవర్ గైడెన్స్ దొరకాలి. మే దే బీ ఇన్ దట్ హైయెస్ట్ పవర్ గైడెన్స్ దొరకాలి వాళ్ళకి అని మనం ఒక ఆలోచన రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి మంచి జరగొచ్చు గాక. అదే చెప్తున్నారు. అలా జరిగినప్పుడు ఆ విజయం ఇప్పుడు ఏమైంది ఆరా ఓపెన్ అయిపోయి వాళ్ళు కాంతిని పంపించగలిగారు. ఆ కాంతితో ఇంకా ఆవిడ కొంచెం నెమ్మదించి ఆ సూయిసైడల్ థాట్ అనేది తనకి వెళ్ళిపోయి చక్కగా పడుకుంది. అది చూసి అక్కడ ఎవరైతే గార్డియన్ ఏంజెల్స్ కానీ, బాబా కానీ ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట. వాళ్ళకి దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉందా? వాళ్ళకేమన్నా లాభం ఉందా? అంటే ఏమీ లేదు. ఈ చిన్న చిన్న విజయాలు ఏదైతే మనం మన మీద మనం విజయం సాధించాం. మన చెడు మీద మనం మంచి మనలో ఉన్న మంచి విజయం సాధించింది. మనలో ఉన్న మూర్ఖత్వం, మనలో ఉన్న వివేకము విజయాన్ని సాధించింది అనుకున్నప్పుడు అది చూసి దివ్యాత్మలు ఎంతో హర్షిస్తారు. ఇక్కడెందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళకి దీనివల్ల ఎటువంటి లాభం కాదు. వాళ్ళు మన మంచి కోసమే ఇదంతా చేస్తారు. దాన్ని చూసి సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎందుకు? బికాజ్ ఆ సూయిసైడల్ దీని నుంచి బయటకొచ్చేసింది స్నేహ కాబట్టి. వారి నిస్వార్థ ప్రేమ, సంతోషము, ఆందోళన ఎందుకు ఆందోళన చెందారు? అమ్మో! నువ్వు టైం అయిపోతాంది తొందరగా కానీ, దృష్టి పెట్టు, ఫోకస్ చెయ్యి ఆ అమ్మాయి ఎందుకంటే ఎక్కడ నిద్ర మాత్రలు మింగేస్తుందో అన్న ఆందోళననమాట. అక్కడున్న బాబాకి కానీ, మిగతా గార్డియన్ ఏంజెల్స్‌కి కానీ. ఆందోళన తర్వాత ఇప్పుడంతా అయిపోయిన తర్వాత సంతోషము, వాళ్ళు పంపించిన వాళ్ళు ప్రసరించిన నిస్వార్థ ప్రేమ ఇదంతా చూసి రుద్ర చాలా హత్తుకుందనమాట. ఇదంతా ఈ సన్నివేశం అంతా కూడా. చాలా టచింగ్‌గా అనిపించింది తనకి. ఇంకా బాబాని చూసి భౌతిక ప్రపంచంలో ఉండటం మిస్ అయ్యాడు. బాబాని చూసి అయ్యో! భౌతిక ప్రపంచంలో అయితే హగ్ చేసుకోవచ్చు, టచ్ చేయొచ్చు, కాళ్ళు విసుకోవచ్చు ఇయన్నీ చేయొచ్చు కదా! అదంతా మిస్ అయ్యాడు పాప రుద్ర. ఎందుకంటే అతను ఏడవాలనుకున్నాడు. బాబాను హగ్ చేసుకొని ఏడవాలనుకున్నాడు. మన గురువులు, గైడ్స్, వారి గ్రూప్‌లు ప్రతి ఒక్కరి కోసం ఉన్నారు అనే ఆలోచన, మన చిన్న చిన్న విజయాలలో ఉన్నారు అన్న ఆలోచన, మన కష్టకాలంలో మన చెయ్యి పట్టుకుంటారు అన్న ఆలోచన, తనకు ఎంతో భద్రతా భావాన్ని కలిగించింది. ఇది కూడా మనకి ఆ భద్రతా భావం మనకు కూడా కావాలి. ఊరినే పూజలు చేయటం కాదు. వి షుడ్ ఫీల్ దట్ సెక్యూరిటీ. మన చిన్న విజయాలు సాధించినా కూడా అది బికాస్ ఆఫ్ ది డివైన్ పవర్. మన వెనకున్న ఒక డివైన్ పవర్ గైడెన్స్ వల్ల మనకి చిన్న విజయాలు లభిస్తున్నాయి. అలాగే మన కష్టకాలంలో ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఒక డివైన్ పవర్ మన చెయ్యి పట్టుకుంటుంది. పట్టుకోనివ్వాలి. అంటే ఐ యామ్ సెండింగ్ థట్. ఇప్పుడు మనకి అలౌ చేయాలది. నన్ను హెల్ప్ చేయండి అని అడగాలి. అట్లా ఎప్పుడైతే జరుగుతుందో అదంతా మనకొక సెక్యూర్డ్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఎంతో ప్రేమను పొందినట్లు భావించాడు రుద్ర. అయితే ఇప్పుడు మనకి టువర్డ్స్ ద ఎండ్ మళ్ళీ రిపీట్ చేసిన స్టేట్మెంట్ రీఇన్ఫోర్స్ చేసేది బాబా ఏంటి అంటే, మనం ఎవరితో సంభాషిస్తామో, కలుస్తామో, ప్రేమిస్తామో, ద్వేషిస్తామో, పోరాడతామో అంటే ఒకళ్ళతో కొంతమందితో ఫైట్ చేయాల్సొస్తుంది కదా! మరియు గౌరవిస్తామో వారందరితో లెక్కలేనన్ని విధాలుగా నిజంగా అనుసంధానించబడి ఉన్నాము. వేర్ ఆల్ కనెక్టెడ్ టుగెదర్. ఇలా ఇయన్నీ కూడా మనం నిత్యం మన చుట్టూ ఉన్న వాళ్ళతో చేస్తూనే ఉంటాం. సంభాషిస్తాము, ప్రేమిస్తాము, ద్వేషిస్తాం. మీరందరూ కూడా ఒక సోల్ గ్రూప్ అని చెప్తున్నారు బాబా. మనందరం ఆత్మ సమూహంలో భాగమే. ఎప్పుడు కలిసే ఉన్నాము. మీరు, నేను, మనందరము ఎప్పుడు కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము. మనందరం కలిసే ఈ సోల్ జర్నీ అనేది చేస్తున్నాము. చాలా బావుంది కదా! బ్యూటిఫుల్ మనకి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డివైన్ ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీస్ గురించి గానీ, ఈ ఆరా గురించి కానీ, హీలింగ్ ఎనర్జీస్ మనం ఇంకొకళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనే దాని గురించి కానీ, అద్భుతమైన వివరణ. సో, బాబా దివ్య చరణాలకి మళ్ళీ ఇంకొక్కసారి నమస్కరించుకుంటూ, ఈ సెషన్స్ నడిపిస్తున్నందుకు ఎంతో వేల వేల కృతజ్ఞతలు. ఆయన పాద పద్మాలకి ఇదంతా అంకితం చేస్తూ, మళ్ళీ
వచ్చే గురువారం దీపావళి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓకే. అంతవరకు సెలవు. నమస్తే.